నేను చేసిన అవధానాల పుస్తకాల కోసం అరగంట కేటాయిస్తా, ఇతరులు చేసిన అవధానాల పుస్తకాలకు అరగంట కేటాయిస్తా. ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలు నేను ఒప్పుకోవాలి, నేను చూడాలి. నేను ఒక్కడనే కాదుగా అవధానని, వాళ్ళ పుస్తకాలు వేస్తారు, తెప్పిస్తాను రోజుకి అరగంట. సాయంత్రం 7ంటికి మీరు మా ఇంటికి వస్తే ఖచ్చితంగా ఎవరి అవధానంలో నేను చదువుతూ ఉంటా. 7:30కు వస్తే నా అవధానమే నేను చదువుతా. ఒకసారి తిరగాయి, నష్టమేంటి? విషయాలు తెలిస్తే రేపు పొద్దున మళ్ళీ అవధానం చేయాలంటే కొంత పరిజ్ఞానం ఉండాలి కదా, లేకుండా ఎలాగా? ఇలా మీరు ప్రణాళిక వేసుకుని చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళైనా ఇబ్బందులు. మీరు ఏ పని పుస్తకాలు మనం అనుకుంటాం కాదు, ఇలా ఉన్నప్పుడు ఒకసారి భారతం అంతా చదవాలరా, టీటీడీ వాళ్ళు వేసారట, కొని ఏం పర్వాలా, 2000 ఎడితే వస్తుంది చెట్టు కొని ఇంట్లో పెట్టగా దాని పూజ అచ్చింతాయనమా బుచ్చింతాయనమా ఉపయోగం లేదు. ఇది సమయం పెట్టుకో, 1 గంట ఎక్కువ అక్కల్లా, అప్పుడు అరగంట. అరగంటలో ఎంత అయితే అంత చదువు, దానికి తాటేకి పెట్టు, మూసేయి. ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలో మీరు భారతం మొత్తం చదివేస్తారు. మనం ఏ పెట్టుకుంటామంటే వేసవకాలం ఓ 2 నెలలు ఖాళీ వస్తుంది కదా, అప్పుడు మఠం వేసుకు కూర్చున్నాం. ఈ లోపు ఎవడో పోతాడో దశదిన కర్మ, మనం వెళ్ళాలి అక్కడికి, మన కర్మ. ఏడు వెళ్ళేది వేసవకాలం, కొన్న పుస్తకం వెంటనే మొదలుపెట్టు. ఒక్కసారి వేసవకాలంలో రోజుకు 10 గంటలు మనం కేటాయించలేం, రోజుకు అరగంట ప్రతిరోజు కేటాయించగలం, ఎంత బిజీగా ఉన్నా సరే. ఇది జీవనంలో విజయ రహస్యం, గ్రహించాల్సిన విషయం. నేను చేసే మీకు చెబుతాను. అంచేత అనభ్యస్త శాస్త్రము, చదవడం మానేస్తే అనభ్యాసే విషం విద్య. ఎంత గొప్ప విద్యావంతుడైనా, ఎంత మేధావైనా, ఎంత పండితుడైనా శ్లోకాలు గుర్తురావు, పుస్తకం ముందెట్టుకోవడం, పేజీలు తిప్పుతూ కూర్చోవడం, వినేవాళ్ళు నిద్రపోతూ ఉండడం, ఇదే భాగవతం జరుగుతుంది. ఎందుకంటే మనం దాన్ని చదవలేదు ఇంటి దగ్గర. అనభ్యస్త శాస్త్రం. అలాగే స్వప్నలబ్ధ పదార్థం మురంబోరే అదృష్టి గోచరమును, రత్నశాల కంటికి కనపట్ల స్వప్నలబ్ధ పదార్థం. కళలో ఏదో దృశ్యం చూసాం మనం, పెద్ద కళ్ళలోను పెద్ద ఏనుగు కనపడింది రా, పొద్దునేది ఏనుగు నువ్వు పీనుగా చేయవు. ఇక్కడ అది కళ్ళలో కనపడింది, ఏనుగు ఇంట్లో ఉండదు. ఏనుగు ఇంట్లోకి వస్తే నువ్వు ఉండవు. అంచేత కళ్ళలో ఉన్నదేదో ఎల్లో రాదు. కళ అంటేనే అంత అదృష్టి గోచరం. అంటే కళ గురించి అనవసరంగా కళలు కానీ దాన్ని విశ్లేషణ చేసేసి తెల్లారకట్టే గుర్రం కనపడింది, గుర్రం కనపడితే ఏమవుతావు, నువ్వు గాడిద అవుతావు, కంగారు పడక. దీనికో పెద్ద శాస్త్రం, దానికో స్వప్న శాస్త్రం పుట్టించారు. మీకు అనుమానాలు వచ్చిన కొద్దీ మా పండితులు శాస్త్రాలు పుట్టిస్తారు, నన్ను మండించండి. నిజంగా లేవు అవన్నీ. పుట్టుమచ్చలకు ఓ శాస్త్రం. ఎంత దరిద్రం అండి జాతికి. శరీర నిర్మాణం తల్లి కడుపులో జరుగుతూ ఉంటే అక్కడక్కడ నల్లటి చుక్కలు వచ్చి వస్తాయి పుట్టుమచ్చలను. నమ్మను దయచేసి. పుట్టుమచ్చలకి జీవితానికి ఏం సంబంధం లేదు, శకునానికి జీవితానికి సంబంధం లేదు. అనవసరంగా వితంతువుల్ని కొంతమందిని అవమానిస్తున్నారు, చాలా తప్పమ్మా, పాపం అది. వితంతు ఎదురు రాగానే దిక్కుమాలింది ఎదురు వచ్చి, ఆవిడేమో భర్తను చంపేసింది, నాకు అర్థం కాదు. భర్త పోయి ఆవిడ బాధపడుతుంది, ఆవిడ కనపడితే తిడతావా? ఎదురు రాకూడదు, నువ్వు వస్తే పెద్ద ఎదురు, నీ ఎదురు గొప్ప. వాడెవడో ఎదురు రావడానికి మన జీవితానికి సంబంధం ఏంటండి? దిస్ ఈజ్ నాట్ హిందూయిజం. అపూర్వమైన ఉపనిషత్ తత్వం అంతా వదిలేసి పుట్టుమచ్చల్ని, బల్లిపాటుని, ఈ శకునాల్ని, వీటినాన్ని మనం పట్టుకుని నడిచేది. కళలు నిజమవుతాయా? తెల్లారకట్ట ఏదో పంది వస్తుంది, నంది వస్తుంది, ఏం వచ్చినా ఏం కాదు, నువ్వు లే ముందు ఇక్కడి నుంచి. అసలు కళ గురించి విశ్లేషణ చేయడమే తప్పు, ఆలోచించడమే తప్పు. కళ అంటే ఒక మాయ. ఇంకా నీకు ఎప్పటికైనా అద్వైతం, శంకరాచార్య సిద్ధాంతం అర్థమైతే నీ జీవితం కూడా కళే, అది గ్రహించుకో. దాన్ని విశ్లేషణ చేయడమే అనవసరం. దాని గురించి ఆలోచించడం, మళ్ళీ స్వప్నములు, ఫలితములు, గంటల పంచాంగం, బల్లిపాటు అని ఉంటుంది గంటల పంచాంగంలో. అదోసారి నన్ను అవధానంలో అడిగారు, ఏమంటే బల్లిపాటు మీరు నమ్ముతారని. నమ్ముతానన్న, మరి ఏం చేద్దాం, ఈ కండో వేసుకున్నాక నమ్మాలి, లేకపోతే ఈయనకి నాస్తికుడు అంటారు, అదో పేరు పెడతారు. అంటే వాడు అడిగాడు సరదాకి, ఏమంటే బల్లి శిరస్సు మీద పడితే మృత్యు అంటారు, తొడ మీద పడితే భోగం అంటారు, అవన్నీ నిజమా అన్నారు. నిజమే అన్న సరదాకి. మనం ఏమంటాం వాడికి తెలిస్తే కదా, నిజమే అన్న. ఎలా నిజం అవుతారు? నిజమే. శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అని అన్నారు తప్ప బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాను. పాయింట్ అది. వాడికి బుర్ర తిరిగిందే. బల్లికో మనకో మరి అంతే, బల్లికి అవన్నీ. శిరస్సు మీద పడితే మృత్యు, ఎందుకని మన శిరస్సు మీద బల్లి పడితే చక్కమని కొట్టు, అది గోడకెళ్ళి కొట్టుకుని చచ్చింది, దానికి మృత్యు. తొడ మీద పడితే భోగం, గోడల్లో బూజుల్లో దిక్కుమాలని చోటంతా తిరిగే బల్లి నీ తొడ మీద పడితే కుర్లాన్ని బెడ్ మీద పడినట్టే, దానికి అది భోగం. అందుకని బల్లి కోసం రాశారు పంచాంగం, అది చూసుకుంటుంది, నువ్వు మానయ్యన్న. గుడ్డి నమ్మకాలంటే నాకింత మంట. మీలో భయాలు పెరిగిన కొద్దీ కొత్త టీవీలు, కొత్త జబ్బులు అంటిస్తున్నాయి, నన్ను మన్నించండి. ఈ మాయలో పడకండి. ఎండు మిరపకాయల హోమాలు, దిక్కుమాల భం ఛూమ్ ఠిమ్ అని మంత్రాలు టీవీలో చెప్పేయడం, 2 లక్షలు చేసేయమండం, లేదా మా ఇంటికి వచ్చి పర్సనల్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి. పర్సనల్ ఫోన్ అంటే 10,000 అని అర్థం. ఇక నువ్వేదో కష్టం చెబుతావు, నీకు 10,000 వేస్తాడు పెనాల్టీ. నువ్వు చేయలేవు, చెప్ప నేనే చేస్తా అంటాడు. అసలు ఆ మనిషిని చూడండి మీరు, వాడు భూతంలా, ప్రేతంలా, పిశాచంలా ఉంటాడు. మనిషి బిడిసికొట్టిన ఉపాసన చేసిన వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు, అస్థి పంజరంలో. వాడు మంత్రాలు చెబుతాడు. నాకేం మొహమాటం లేదని మాట్లాడడానికి. లోకాలను ఎంత భ్రష్టు చేయాలో అంత భ్రష్టు చేస్తున్నారు ఈ కండువాగాళ్ళి. మీరు పుస్తకాలు చదవండి, మీరు నేర్చుకోండి. పండితులకి ప్రత్యేకమైన రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు, మన భయమే వాడి ధైర్యం. అలాగే మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకు ఏదో తెలియదు అనుకుంటారు కాబట్టి మేము చెబుతున్నాం అంతే, ఇవన్నీ వేసుకుని.
అందుకని చెబుతున్నాడు, స్వప్నలబ్ధ పదార్థంబునం పోలే కలలో లభించిన దాని గురించి మళ్ళీ మాట్లాడక. అది నిజం అవుతుంది, అది అవుతుంది, దీని గురించి ఆలోచించగా. ఇట్స్ ఏ డ్రీమ్, వదిలే ఆ విషయాలు, అదో భ్రమ. అలా ఉంది. ఇంకా చివరి మాట చెబుతున్నాడు నర్తనశాల యొక్క వర్ణన గురించి. అస్పష్ట విషమ కావ్యంబునం పోలే అస్పష్ట అలంకారం. ఇందాక అలంకారాల విషయం. కొంతమంది కవిత్వం రాస్తారు, వాడి తలకాయ అందులో ఏముందో మనకి తెలిస్తావు. అదే అస్పష్ట అలంకారం. అస్పష్ట కవిత్వం 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది, ఈ మధ్యన పోయింది, సుఖపడుతున్నాం. ఎవరు చదవట్లేదు ఎవరు. ఎందుకని? కాలం తడి వంకరతో వాలుతోంది, లేడి పాదాలు దఫదఫాలుగా వీస్తున్నాయి. ఎందుకు నాకు ఈ తొందర? ఈయనకి ఏమిటో అర్థం కాదు. ఏం చెప్పాడు? కాలం తడి వంకరతో వాలడం ఏమిటి? వంకర సరే, తడి వంకర ఏమిటి? పక్కన పోయిన కాలం ఏదో అర్థమైంది. లేడి పాదాలు దఫదఫాలుగా వీయడం ఏంటి? లేడి పాదాలు గుత్తులు గుత్తులుగా వీయడం ఏంటండి? ఎన్ని లేళ్లు ఎన్ని పాదాలు వీయడం? దీని వెనకాల ఆయన అడిగామనుకోండి, ఇది ఒక ఇమేజ్ అండి, ఒక ఫీలింగ్. ఇంగ్లీష్ మాటలు వస్తే వీడికి తెలుగు రాదండి. అసలు ఇంగ్లీష్ ఎందుకు వస్తుందంటే అర్థం కాక. వాడి కవిత్వం వాడికి అర్థం కావట్లేదు. తిక్కన గారి పద్యాలు అలా ఎక్కడ లేవే. వచ్చు మదాంధ వృత్తి నైవారణ ఒక్కడు హాయిగా స్పష్టంగా ఉంది. కవిత్వం స్పష్టంగా ఉండాలి. బాణం వేసి కొట్టినట్టు ఉండాలి, లేదా పువ్వు మీదకి విసిరినట్టు ఉండాలి. బాణంతో కొట్టినట్టేనా ఉండాలి, పువ్వు అలా స్పృశించినట్టుగా. ఏదీ లేకపోతే నువ్వేం చెప్పావా? ఇక్కడ కాలం తడి వంకరతో వాడుతోంది, లేడి పాదాలు దఫదఫాలుగా వీస్తున్నాయి. ఎందుకు నాకు ఈ తొందర? దేనికి నీకు తొందర అంటే వాడిని అడిగామనుకోండి, ఏదో 10 లేళ్ళు చెబుతాడు. ఆ 10 లేళ్ళు అక్కడ రాయిపోని వ్యాఖ్యానము అని చుక్కబెట్టి రాయి, అదేనా చదువుకుంటాం. అందుకే ఈవేళ 60 ఏళ్లుగా వస్తున్న కవిత్వాన్ని ఎవరో చదవట్లేదు. శ్రీశ్రీతో ఆగిపోయింది ఆ పరిణామం. ఆయన కవిత్వం అర్థమైంది, ఆయన దాంట్లో అస్పష్టత ఏం లేదు. పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ జగాల నిండా సౌఖ్యం నిండగ బలం ధరిత్రికి బలిగావించే కర్షక జీవుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదోయ్ ఖరీదు గట్టే షరాబు లేడోయ్. ఉద్రేకిపోయి నెత్తురుడికి చదివామంటే శ్రీశ్రీకి భక్తుల పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పేరెట్టుకున్నాను. అది కవిత్వం. అస్పష్టత ఏం లేదని వెరీ మచ్ క్లియర్, చాలా స్పష్టంగా ఉంది. తిరగబడమని చెప్తున్నాను నీకు. దమ్ముంటే తిరగబడి, లేదా తిరగలు తిప్పుకుంటూ కూర్చో ఇంట్లో, ఏదో ఒకటి చెయ్యి. అస్పష్టత లేదు. నువ్వు అసలు కవిత్వం రాస్తే ఇలా రాయి. అది తెలియక ఇది తెలియక మేము ఆ మార్గం తొక్కం, ఈ మార్గం తొక్కం, దుర్మార్గం తొక్కుతామంటే వాళ్ళ గురించి దక్కన 1200 ఏళ్ల క్రితం చెప్పాడు. విషమ కావ్యంబునం పోలే అస్పష్ట అలంకారమును. వాడు ఏ అలంకారం వాడు అది మనకే తెలియదు, ప్రేక్షకులకి పాఠకులకి ఏం తెలుస్తుందయ్యా. ఇంకొక మాట, ఇవాళ నడుస్తున్న వ్యవహారం సరిగ్గా బాలిసు రాజ్యంబునం పోలే జార చోర హృదయంబును. శ్రీనివాసరెడ్డిని బలవంతంగా రిలీవ్ చేశారే, దాని పరిణామాలు చూసుకోండి మీకు ఎలా ఉంటుందో. భూపతి బాబు రాజీనామా చేశాడే, నాకు వద్దీసి పనికిమాలిన ఏసీబీ అని. ఇక మొత్తం అవినీతి విజృంభిస్తుంది. ఎందుకంటే ఏసీబీ నిర్వీర్యమైంది. పనిచేసేవాడిని చూసేశారు ప్రమోషన్ పేరు మీద. ఇవాళ ఈనాడులో ఇచ్చిన కార్టూన్ చూడండి, ప్రపంచ సమాజం అంతా అర్థం. ఎందుకని? బాలిసు రాజ్యం అంటే చేతకాని వాడి పరిపాలన. దమ్ము లేని వాడు పరిపాలిస్తే ఇలాగే ఉంటుంది రాజ్యం. జారచోర హృద్యము అంటే దొంగలు ఎక్కువ అవుతారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, లంచగొండలు ఎక్కువ అవుతారు. శిక్ష లేదుగా. గట్టిగా పట్టుకుని ఏసీబీ మొత్తం మద్యం సిండికేట్లో బాగా పనిచేసిన వాడిని మీరు పంపించారు అక్కడి నుంచి. తొత్తు లాంటి వాడిని ఒకటి పంపారు. వాడికి చెప్పడం వాడు మంచివాడైనా వాడు తొత్తే అవుతాడు. ఇంకా ఎందుకంటే పంపింది ఎందుకు? తొత్తవమనే. అటువంటిప్పుడు ఖచ్చితంగా అవినీతి పెరుగుతుంది. రేపు దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎందుకు పంపారండి? మధ్యలో సమర్థమైన అధికారిని. స్పష్టంగా తెలిసి ఆ రోజు జరగాలి. ఇవన్నీ జరిగింది, అనుమానం లేదు. అందరికీ తెలుసు ఆ విషయం. మనం ఎన్ని కవరేజ్, అది సాధారణమే అని నువ్వు చెప్పక్కల, అసాధారణమని మాకు తెలుసు. ఇన్ని వందల ఏళ్ల క్రితం చెప్పారు దగ్గర ఆయన ఆ నర్తనాగారంబు ముఖభాగ స్థలంబు చేరంగని అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇక అప్పుడు పరిస్థితి, ఈయన లోపలికి చేరుతున్నాడు. ఆయన కీచకుడు ఎలా వచ్చాడయా? ఈయన పరిస్థితి, ఈయన హాయిగా పైగా నిశ్చింతుండై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటాడు. అక్కడ భీముడు ద్రౌపదీదేవి చెయ్యి పట్టుకుని నిశ్చింతుడుగా చేరట్టండి. ఎలా చేరతాడండి? తిక్కన గారి యొక్క ధర్మనిష్ట. నిశ్చింతగా ఎవరిది తీసుకుడు వస్తాడో రాడో, వస్తే ఒకవేళ ఏమో వాడి అనుమానం వాడుకుందేమో, మనవాడినట్టే వాడి నాటకం ఆడాడేమో, నిన్న తన్నిన వాడు వేళ ప్రేమిస్తాడా అని అనుమానం ఉంటుంది, ఉండాలిగా. ఒకవేళ నలుగురితో వస్తాడేమో, మనకంటే బలమైన వాళ్ళు వస్తారేమో, ఇవన్నీ ఉండాలి కదా. ఏమీ లేకుండా భీముడు నిశ్చింతుండై వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ధర్మరక్షణ కోసం మాట్లాడేవాడు, ధర్మరక్షణ కోసం పనిచేసేవాడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటాడు ప్రపంచంలో. ప్రాణం పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకా అంతకంటే ఏమిటి చేస్తారు ఎవడైనా? భీముడు అందుకోసం పెడతాడు, నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం. ఆవిడ్ని కామిస్తున్న విధవను మొక్కల కింద కొట్టేయడం కోసం నేను ఎడుతున్నా. వాడు ఈ తలుపులోంచి వస్తాడా, ఆ ద్వారంలో ఎక్కడి నుంచి వస్తే గుద్ది పారేయడానికి. వాడు ఎంతమందితో వస్తే నేను చూసుకుంటానుగా. ఈ ధైర్యం ఎందుకని? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తప్పుడు పని చేసేటప్పుడు మనకి ధైర్యం ఉండదండి.
దొంగతనానికో ఇంకో తనానికో పాల్పడితే మన ధైర్యం మనకే సన్నగిల్లిపోతుంది. చూసుకోండి, ఎవరు చూస్తున్నారో, ఏమైపోతుందో, ఈ ఫోన్ ఎవరైనా రికార్డు చేస్తున్నారేమో, ఫోన్ మాట్లాడుతూ కూడా ఈ ఫోన్ ఎవరైనా రికార్డు చేస్తున్నారేమో అని అనుమానాలు ఉంటాయి ఉండవా? అదే నువ్వు మంచి మాటలే మాట్లాడేవనుకో, రికార్డు చేసుకొని వాడికి టైం వేస్ట్, మనకే ఏముంది అందులో, చెడు ఏముందండి? ధర్మానికి పాటుపడిన వాడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటాడు. కాబట్టి భీముడు నర్తనశాలలో నిశ్చింతుండై సతికేలు పట్టుకొనిచొచ్చెన్, చేలు పట్టుకొనిచొచ్చెన్ భీముడత్యుగ్రతన్. నిశ్చింతగా అక్కడ ప్రవేశించేశాడు. ఇక కీచకుడు ఎలా వచ్చాడయా? స్వాంతమునందు బాహుబల గర్వ సమంధత వృత్తి, స్వాంతమునందు బాహుబల గాఢ స్వాంతమునందు బాహుబల గాఢతమ సంతమ సంబునజొచ్చి, స్వాంతమునందు బాహుబల గాఢ సంతమ సంబునజొచ్చి, శంక యొక్కంతయులేక కీచకుడహంకృతి ముంగలిగాగా మండపాభ్యంతర భూమిజొచ్చి తరియంజని ఆరసి సెజ్జగాంచి అత్యంతము దావహంబగుడు అందు రయంబున కేలుసాసగన్. ఇది నాటకీయత. సరిగ్గా కీచకుడు లోపలికి వస్తూ వేగంగా వచ్చాడు. వచ్చేటప్పుడు వేగంగా వస్తాడు. భీముళ్లాగా నెమ్మదిగా రావాల్సిన అవసరం వాడికి. ఎందుకంటే వాడి మందిరం, వాడి బావగారి రాజ్యం, వాడు ఎక్కడికైనా పెడతాడు. అర్ధరాత్రి కీచగా నర్తనశాలకు ఎందుకు వచ్చావు అని అడిగే దమ్ము విరాట్ రాజుకు లేదు. ఇదివరకు తెలిసింది ఆ విషయం. నేను ఎక్కడికైనా వస్తాను బావా, నువ్వు లోపలికి పోమంటాడు. అందుకని వాడి మందిరాడు వాడు ధైర్యంగానే వస్తారు. కానీ వచ్చాడు, కానీ లోపలికి వచ్చాక వాడు ఆలోచనలు వాడుకుంటా. అందుకే స్వాంతమునందు బాహుబల సంతమ సంధత జొచ్చి, వాడి మనస్సులో తన బాహుబల గర్వం కారణంగా కమ్మేసిన గుడ్డితనం ఉంది. నాకెంత బలం ఉంది, నేను సింహబలుణ్ణి. ఎవడైనా ఒకవేళ కొంచెం అనుమానం వచ్చింది మనస్సులో, ఏమో దాని భర్తల్ని పిలిచి రమ్మంటుందేమో ఇక్కడికి, వస్తేరాని గంధర్వులైతే గర్వాంధుడైన వాడికి గంధర్వుడు కూడా కనపడ్డు. అందుకని ఆ గర్వం కారణంగా కళ్ళు కమ్మేశాయి. వ్యామోహానికి లోనైనప్పుడు అనుకోకుండా గర్వం వస్తుంది. నువ్వు ఇన్ని అవినీతి పనులు చేస్తున్నావు, ఎప్పుడైనా బయటపడితే ఎలాగా అంటే, ఏంటి బయటపడేది, వాడు చేయలేదా వీడు చేయలేదా అంతే. ఈవేళ మాట్లాడి నేను చేశాను నన్ను, వాడు చేయలేదా, వాడు చేస్తే మనం చేసింది రైట్ అవుతుందా? అలాగే మాట్లాడుతున్నారా లేదా? అంతే లెక్క. కీచకుడు మాటలు అంతే. అందుకని బాహుబల గర్వం. ఆ పైన శంక యొక్కంతయులేక, అనుమానమే లేదు, పడిపోయాడు మాయలో. కాబట్టి అనుమానించట్లా, ఇదేమన్నా పథకమేమో అనే ఆలోచన రావట్లా. శంక యొక్కంతయులేక కీచకుడు అహంకృతి ముంగలిగాగా, వాడికంటే ముందు అహంకారం నడుస్తోంది. అది కవిత్వం. వాడు అడుగు పెట్టడం కంటే ముందు అహంకారం అడుగు పెట్టింది. ముందు అహంకారం ముందు అడుగు పెడితే మనం తర్వాత అహంకారం అయిపోతాం. ఇంకా మనం అడుగు పెట్టినా ఒకటే. ఆ అహంకారం లేనప్పుడే మనకి ఏమన్నా విషయాలు అర్థం అవుతాయి. నేను గొప్పవాడిని అనే మాట కమ్మేసింది అంటే ఇంకేం కనపడవు. పుస్తకం కూడా కనపడదు, భారతం కూడా కనపడదు. ఇంకా మనమే గొప్పవాళ్ళు అనేది ఒకటే కనపడుతూ ఉంటుంది. ఇక చేసే పనులన్నీ తర్వాత వస్తాయి. అందుకని అహంకారం ముందు నడుస్తోంది. అప్పుడు మళ్ళీ మండపాభ్యంతర భూమి సొచ్చి, ఏదో యుద్ధరంగానికి వెడుతున్నట్టుగా గంభీరంగా ఆ నర్తనశాలలో మండపం లోపలికి వెళ్ళిపోయాడు. మండపాభ్యంతర భూమి సొచ్చి, ఆ మండపం లోపలికంటే వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు చూడండి, ఒక్కొక్క వాడు ఇక్కడ ముక్కలు రాశాడు. మండపాభ్యంతర భూమి సొచ్చి తరియంజని ఆరసి సెజ్జజేరి. ఇందాక గాఢతమ సంధమున అని అంత సమాసాలు రాసినవాడు ఇక్కడ ఎందుకు లేదండి? వేగంగా నడుచుకుంటూ వచ్చినవాడు తన నడక వేగం తగ్గించి మంచం దగ్గరికి నెమ్మదిగా వెడుతున్నాడు. ఎందుకని వెళ్ళేది ప్రియురాల దగ్గరికి. కంగారుగా వెళ్ళి మీద పడిపోకూడదు. అక్కడ సరసం తెలియాలి. ఇదివరకే అందే ఉండికి సరసం తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు, 10 మందిలో అడిగితే అలాగే. అందుకని ఇప్పుడు తన రసికత అంతా చూపించాలి. అలా చూపించాలంటే కాస్త నెమ్మదిగా నడవడం, శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి. అందుకని ఇక్కడ నడక చూడండి, పద్యం నడక కూడా మందగించి మండపాభ్యంతర భూమి సొచ్చి లోపలికి వచ్చి తరియంజని దగ్గరికి చేరే ప్రయత్నం చేసి నెమ్మదిగా పిల్లిలాగా నడక. ఎందుకంటే వెనకాల నుంచి వెళ్ళి శైలేంద్ర కళ్ళు మూసేద్దాం, ఎవరో చెప్పుకోమందాం, వీరి గుమ్మడి పండు, కాసేపట్లో గుమ్మడి పండే పగిలేది. కంగారు పడక, తొందర పడక, సుందర వదన, ఇలాంటివన్నీ వస్తాయండి. సరసం ఇదివరకు నాకు సరసం తెలియదండి. అందుకే వెనకాల నుంచి వెళ్ళి శైలేంద్రకి ఇలా కళ్ళు మూసి ఎవరు వచ్చారో చెప్పుకో అందాం. అప్పుడు భీముడు ఉంటాడు, చెప్పుకుంటాడు. వీడి ఆలోచనలు ఇలా ఉన్నాయి. అందుకే తిక్కన గారి పద్యం కూడా తరియంజని ఒక్కసారి తగ్గిపోయారు. అంత మహానుభావుడు కవి బ్రహ్మ అంటే. ఆ సందర్భం నాటకీయత. అంటే వాడు వేగంగా వస్తే పద్యం వేగం, వాడు మందగిస్తే పద్యం మందగిస్తే, వాడి శృంగారం ఉంటే పద్యంలో శృంగారం, వాడికి వీరత్వం ఉంటే వీరత్వం, దాన్ని బట్టి పదజాలం. తరియంజని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అరసి అక్కడికి మళ్ళీ వచ్చాక
అక్కడ ఉందా లేదా, ఎందుకంటే చీకటి, మంచం మీద ఉందా లేదా. ఒకవేళ నన్ను ఏడిపించడం కోసం మంచం కింద దాక్కు, నేను కుక్క పిల్ల మంచం కింద దాక్కు, అవి వస్తాయండి. ఏమో ఆట సరదా ప్రియురాలు కదా, అందుకే మంచం కింద దాక్కుందేమో. ఆరసి అప్పుడు మళ్ళీ సెజ్జ చేరి దగ్గరికి చేరి ఒక్కసారి చూశాడు, అక్కడ ఎవరో మనిషి ఇలా ముసుగేసుకుని ఉన్నారు. వీడికి మృత్యువు. ఎం ధర్మరాజు అని, ఎండి రాజు గారు అంటే స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్. ఎవరిని ఎప్పుడు లేపేయాలంటే అప్పుడు లేపేస్తే. ఆ ఎండి రాజు గారు ఉన్నాడు అక్కడ. వీడు ఏమనుకుంటున్నాడు, పాంచేయాలనుకుంటున్నాడు, సైరంధ్ర అనుకుంటున్నాడు. అందుకని అత్యంతముదావహం, అమ్మ వచ్చేసింది అయ్యా అనుకున్నాడు వాడు. ఎంత ఆనందమో వెర్రేడికి, మృత్యువును కౌగులించుకుంటాడు వాడు. వాడి దీనిట్లా అత్యంతముదావకంబగుడు, బా వచ్చేసింది మా క్యాండిడేట్ అనుకోని, అయ్యా ఎంత ప్రేమ నిజంగా, ఎన్ని మాయువులు పడిపోయిన అనవసరంగా ఇళ్ళని జుట్టెట్టుకు లాగాము. ఇప్పుడు ఏడా కనీసం కొబ్బరి నూనె రాద్దాం, సొంతూరు సబ్బెట్టి తొమ్ముదాం. వాడు ఆలోచనలు అలా ఉంటాయి. ఇక మనం సొంతూరుకి వెళ్ళిపోతామని తెలియదు వాడికి. అందుకని అత్యంతముదావకంబగుడు చాలా ఆనందం అయిపోయింది. కేకహేశుడు ఒకసారి యా అన్నట్టుగానే. అప్పుడు అందు రయంబున కెలుసాచు, అప్పుడు మళ్ళీ తొందర, దగ్గరికి వచ్చే తొందర ఉంటుందిగా. సరిగ్గా శృంగారంలో భోగంలో ఉండే లక్షణాలన్నీ రాశాడు. అప్పుడు ఒక్కసారి అలా కేరు చాసగానే ఆయన చూశాడు, భీముడే ఉన్నాడు అక్కడ. ద్రౌపది కొంచెం దూరంగా ఉంది. ఎందుకు, సరిగ్గా నర్తనశాలలో దృశ్యం చూసుకోండి మీరు. రహస్యంగా భీముడు ఇలా ముసుగేసుకుని ఉంటాడు. భీముడు మాటలు ద్రౌపది కంఠంతో మాట్లాడించాడు, డైరెక్టర్ యొక్క ప్రతిభ. ఎందుకంటే మళ్ళీ భీముడే ఆడకంఠంతో మాట్లాడితే తెలిసిపోతుంది, మనకు తెలిసిపోతుంది హాల్లో చూసేవాళ్ళకి. ఆ మాత్రం కీచకుడికి తెలియదు. అందుకని సైరంధ్రిని దూరంగా నుంచోబెట్టి, ఆవిడ ఉండడంలో కూడా తప్పులేదు, భీముడికి తెలియదు కాబట్టి ఆవిడ రావాలి. రెండోది వీడి చావు ఆవిడ కళ్ళారా చూడాలి. అందుకని ఇక్కడ భీముడు మాట్లాడుతూ ఉంటాడు, వెనకాల సైరంధ్రి నేపథ్యం. ఇప్పుడు అందరు హీరోయిన్లకి అంతేగా, ఎవరికి సొంత పాట లేదుగా, అన్ని వేరే మాట, సునీత మాట, ఇంకో వినీత పాట. అందుకని ఆ వెనకాల సావిత్రి మాట, ఇక్కడ భీముడు యొక్క నటన. అందుకని ప్రియా అనగానే ఏం ప్రియా అని ఆవిడన్నాం అనమాట. అలా మీద చెయ్యి వేయగానే అప్పుడు భీముడికి అనుమానం వచ్చింది. ఇలా మీద చెయ్యేస్తే వెంటనే తెలిసిపోతుంది వీడికి. తెలిసిపోవచ్చు వచ్చింది యుద్ధానికి, కానీ తిక్కన గారు ఊరుకోడండి. భీముడు తొందరపడినా తిక్కన తొందరపడ్డు. ఇక్కడ అద్భుతమైన 2 పద్యాలు రాశాడు. వాడితో మాట్లాడతాడు భీముడు, అద్భుతమైన సరసం. ఈ వేసిన చెయ్యిని ఇలా తప్పించి భీముడు రూపంలో భీముడు ఉన్నవాడు అంటున్నాడండి. ఒక్కసారి ప్రియా ఆగు, ఏమిటా మొహమాటం అన్నాడు. నా యొడలు చేర్చినంతట నీ యొడలెట్లగును దాని నీ విరుగుదు, నా యొడలు చేర్చినంతట నీ యొడలెట్లగును దాని నీ విరుగుదు, నన్నేయ బలలతోడిదిగా చేయదలంచితివే తప్పు చేసితివి కదా. వాడు మెలికలు తిరిగిపోతున్నాడు. వాడు ఐసై అట్టై రొట్టై అప్పడం అయిపోయాడు ఇప్పటికి. అయ్యో ఏం పద్యాలు. ఈ పద్యాలు పాడుతూ కూర్చుని ఇంక 3 రోజులు ఆగుతాడు వాడు అభ్యంతరాలు. అంత ఆనందంగా ఉంది వాడికి. అసలు ఆనందం అంతా ఈ సరసంలోనే ఉంటుందండి నిజం చెప్పాలంటే. అంతే, తర్వాత ఏముండదు ఆనందం. ఆ మాటలు చూడండి. కీచకుడికి ఏమర్థం ఏంటంటే, నా యొడలు చేర్చినంతట నీ యొడలెట్లగును దాని నీ విరుగుదు, నన్నేయ బలలతోడిదిగా చేయదలంచితివి తప్పు చేసితివి కదా. నా యొడలు చేర్చినంతట నీ యొడలెట్లగును, నా శరీరానికి ఒక్కసారి నీ శరీరం అలా 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 టచ్ దగ్గరికి వస్తే ఇంకప్పుడు అది ఏమవుతుందో ఇంక నువ్వు చూసుకోవాలి. అయ్యో అంటాడు వాడంతే. నన్నేయ బలలతోడిదిగా చేయదలంచితివే, నన్ను సామాన్య స్త్రీలు ఇతర స్త్రీలతో సమానం అనుకుంటున్నావా అంటే గంధర్వ స్త్రీని చెప్పడం అనమాట. వాడు ఊహది. తప్పు చేసితివి కదా, నేను మామూలు దాసిద్దాన్ని అనుకున్నావయ్యా, నువ్వు తప్పుగా ఆలోచించావు. గంధర్వ స్త్రీని, అసలు నాతోటి అనుభవం అలా జరిగాక నువ్వు ఇంకెవరిని కోరుకో నువ్వు అనగానే వాడు ఇంకా అలా మెలికలు తిరుగుతున్నాడు. దానికి 2వ అర్థం ఏమిటి, నా యొడలు చేర్చినంతట నీ యొడలెట్లగునో అప్పడమైపోవడం ఖాయం. ఒక్కసారి ఆ బాగువు జుట్టు మెడ తొడ కలిస్తే అబ్బాయి ఇంక వేరే మాటలు వస్తాయి, నాకు బాగుండదు, మీరు ఊహించుకోండి అవన్నీ. ఆ భాష వేరే అయిపోతావు, పచ్చడే మళ్ళీ మిగలవు, ఇంకా ముక్క కూడా ఉండదు, ఇంక నైవేద్యం పెట్టడానికి కూడా మొక్క ఉండదు. అది నా యొడలు చేర్చినంతలో నీ యొడలు ఎట్టుకును దాన్ని నీ వెరగదు, త్వరలో విడుదల. శరీర అవయవాలు ఎరుగుందుగానైనా ఏది చెయ్యో ఏది కాలో తెలియకుండా. నన్ను ఏ అబలలతోడిదిగా చేయదలంచితివే, నేను నర్తనశాలకు వస్తానంటే ఆడదాన్ని వస్తా అనుకున్నావా, అడ్డగాడిదా మొగాన్ని వచ్చా. అబలలతోడిదిగా చేయదలంచితివే, ఆడదొస్తుంది అనుకున్నావా, నీకు తగిన మొగాన్ని వచ్చాయి. ఈ పని అయిపోయినట్టే. తప్పు చేసేది కంటే ఎంత మాయలో పడిపోయేవారు. అందుకే చివరి క్షణం వరకు మేము ఆగాం, అమ్మవారికి జనని శివకామిని అని ప్రార్థన చేసుకుంటూ కూర్చొని. ఎందుకంటే నీ ఆలోచన మారిపోతే కష్టం కదా.
అని వెంటనే ఇంకో మాట, నన్ను ముట్టి నీవి వెండియు వనితల సంగతికి పోవగలవాడవే, నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవగలవాడవే, అయినం తనువే బడసిన ఫలమే, అయినం తనువే బడసిన ఫలమే, కనియదవిదే చిత్తభవ వికారములెల్లన్, కనియదవిదే చిత్తభవ వికారములెల్లన్. దీనికి వాడికి అర్థమైంది ఏమిటో తెలుసా? నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవగలవాడవే. ఒక్కసారి నన్ను ముట్టుకున్నాక, నాతో శృంగార భోగాలు అనుభవించాక మళ్ళీ ఇంకసలు ఏ వనితతోనైనా నువ్వు గడుపుతావా? గడపో, ఇంక నాతోనే అలాగా గుర్తు చేసుకుంటూ ఉండిపోతావు. ఒకవేళ నేను మరణించినా నాతో భోగాలే గుర్తు చేసుకుని అలా కావ్యాలు రాస్తావు తప్ప ఇంకో స్త్రీని నువ్వు ముట్టుకోవని ఒక అర్థం. భీముడు అర్థం ఏంటంటే, నన్ను ముట్టుకున్నాక మళ్ళీ ఇంకో ఆడదాన్ని ముట్టుకోగలవని ఉంటే కదా ముట్టుకోవడానికి, ఉండాలి కదా, ఉంటే కదా చేయడం. అయిపోయినట్టే నీ పని, ఇది చివరి స్త్రీ, ఇది దీంతో ముఠామయ్యే స్త్రీ, అయిపోయినట్టే నీ పని. అందుకే నన్ను ముట్టుకున్నాక మళ్ళీ నువ్వు ఏడదాన జోలికి వెళ్ళవరా అబ్బాయి, అది భీముడు అర్థం. కీచకుడికి ఏమర్థమైంది? అబ్బా అంత గొప్ప అనుభవం అనడానికి వాడికి ఇంకా రంగరించుకుంటుంది ఒంట్లో, శృంగారం అంతా ఓ చోట కేంద్రీకృతం అయిపోతుంది వాడికి. అలా మాట్లాడు, అయినం తనువే బడసిన ఫలమే, నన్ను ముట్టుకున్నాక మళ్ళీ నేను ఇంకో ఆడదాన జోలికెడితే నేను ఈ శరీరం పొంది ప్రయోజనం ఏమిటి అంటే, నీకోసమే నేను ఇంత అందంగా పుట్టా అని వాడికి అర్థమైంది. భీముడు అర్థం ఏమిటయ్యా, ఇంకా నేను పుట్టింది ఎందుకని నీలాంటి వాళ్ళని వేసేవాడు, కాకపోతే ఇప్పటికి 16 అయ్యారు, నీ నెంబర్ 17. కిమ్మీరుడు బకాసురుడు వాళ్ళందరిని అడుగు, కంటకటి గిరగిరా తమదైన శైలిలో నీ చావు ఖాయం అని. కనియదవిదే చిత్తభవ వికారములను. ఇక్కడ కూడా కవి బ్రహ్మ తనను తాను నిరూపించుకున్నాడు, శ్లేషార్థం. రెండో అర్థం లోతుగా వెతికితే కానీ దొరకదు. కనియదవిదే చిత్తభవ వికారములెల్లం. చిత్తభవుడు మనస్సులో జన్మించే కోరికే మన్మథుడు. చిత్తభవుడు అంటే మన్మథుడు. మన్మథ వికారాలన్నీ పొందుతావయ్యా, మన్మథ వాంఛలన్నీ తీరిపోతాయి అంటే ఏదో వాత్సాయన కామసూత్రాల్లో చెప్పినట్టుగా 80-74 భంగిమల్లో అన్ని ఖాయమయ్యా అని వాడికి అర్థమైంది. ఇక ఈయన మాట ఏమిటంటే, ఒక్కసారి కామవాంఛకు లోనైన వాడు జీవితంలో ఎలా మట్టయిపోతాడో దెబ్బకు చూస్తావుదా. ఇక ఎవడు, నువ్వు కాదు, రేపొద్దున పేపర్లో ఈ వార్త వస్తే ఇంకెవ్వడూ పరస్త్రీలను కోరద్దు, మొత్తం మత్స్యదేశం అంతా ప్రచారం అయిపోవాలి. ఈ స్క్రోలింగ్ వచ్చి ముందు తర్వాత దృశ్యాలు వస్తాయి. ఒకటి మళ్ళీ రిపీట్ రీప్లే వేస్తారు. ఆ దెబ్బతో ఇంకా మత్స్యదేశంలో ఎవరికి ఇలాంటి ఆట ఉండదు, ఇంకా ఇలాంటి ఆలోచన ఉండదు. ఇది రెండో అర్థం. ఇంత అద్భుతమైన శృంగారంతో 2 పద్యాలు రాశాడు. అది అయిపోయాక వాడు సహజంగానే చేయి చాపి వేశాడు. అనుశృంగ్రక్కున లేచి, ఒక్కసారి లేచి ఆ చెయ్యాల విసిరు కొట్టాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. 1 అరగంట పైగా జరిగిందండి యుద్ధం నర్తనశాల. ఆ యుద్ధం కూడా ఎలా జరిగిందంటే, వ్యాసుడి కంటే గొప్పగా ఆలోచన చేశాడు ఇక్కడ తిక్క. వ్యాసుడు నాగావివ గర్జంతౌ తార్క్ష్య నాగావివోద్ధతౌ, శార్దూలావివ గర్జంతౌ తార్క్ష్య నాగావివోద్ధతౌ. పెద్ద పురుల్లాగా గర్జిస్తున్నారు. బో బో దా దా, దమ్ముంటే దా, ఆహా ఓహో యా, ఈ అరుపులని వినపడుతున్నాయట వ్యాసుడు రాసిన భారతంలో. తార్క్ష్య నాగావివోద్ధతౌ. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు, నాగం అంటే ఆరుశేషుడు. ఆరుశేషుడు గరుత్మంతుడు ఇద్దరు కొట్టుకుంటే వెంకటేశ్వర కళ్యాణంలో ఉంటుంది ఆ తగాద. శ్రీనివాస చరిత్రలో తరిగొండ వెంగమాంబ గారి పుస్తకం. అప్పుడు ఎలా లోకం అల్లల్లాడిపోయిందో అలా ఉంటుంది. నిజానికి ఆలోచించండి, ఔచిత్యం దెబ్బతింది ఇక్కడ. ఎంత మహానుభావుడైనా వ్యాసుడు, ఆయన ప్రధానంగా ఋషి, తిక్కన ప్రధానంగా కవి. తిక్కనది కవిత్వ దృష్టిలో ఎప్పుడు ఎంత ఊహ ఉన్నా ఔచిత్యం ముఖ్యం. వ్యాసుడు ఋషి, ధర్మోపదేశం. ఆ ధర్మోపదేశం చెప్పే తీవ్రంలో ఒక్కోసారి ఆయన ఔచిత్యాన్ని పట్టించుకోడు. నిజానికి వాళ్ళు పెద్ద పులుల్లాగా పెద్ద పెద్ద కేకలేస్తే, సింహాల్లా గర్జిస్తే, గరుత్మంతుడు ఆదిశేషుడు కొట్టుకున్నట్టుగా బ్యాండ్ మేళం కొట్టినట్టు కొడితే మొత్తం ఊళ్ళో అందరూ లేవరండి. ఇక రహస్యం దేనికి పనిలేక. నర్తనశాలలో జరిగే యుద్ధం రహస్యంగా జరగాలి, గంభీరంగా జరిగి మీడియా వాళ్ళందరినీ పిలిచి వీడియో తీయండి జాగ్రత్తగా, మీ ఇద్దరం కొట్టుకుంటాం అని చేస్తే మొత్తం అజ్ఞాతవాసం బయటపడాల. ఇంకా 1-2 నెలల్లో ఉందిగా, బయటపడితే అలాగా అసలు పథకం భగ్నమైపోలా. అందుకే తిక్కన గారు ఇక్కడ ఎంత అందంగా దాన్ని మార్చి రాశాడంటే, తన యగపాటరులెరుగుదురని సూతుడు సమయభంగమగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారములదగన్. తన యగపాటరులెరుగుదురని సూతుడు సమయభంగమగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారములదగన్. ఇద్దరు కూడా చప్పుడు చేయకుండా, బయటికి చప్పుడు వినపడకుండా కౌకు దెబ్బలు కొట్టుకున్నారట. అది లెక్క. గూఢ విమర్దన ప్రకారములు. రహస్యంగా కొట్టారు కానీ దెబ్బ మాత్రం గట్టిగానే. అంటే ఒకరికి చూడండి, దెబ్బలు తగులితే ప్రమాదం అయితే కింద పడతాడు, లేస్తాడు, ఒళ్ళంతా బాగానే ఉంటుంది, లోపల మాత్రం ఎముకలు భయంకరంగా నొప్పెడుతూ ఉంటాయి. దాన్ని కౌకు దెబ్బలు అంటారు పల్లెటూరు భాషలో. పైకి ఏం దెబ్బ కనపడదు, అంతా శుభ్రంగా మల్లె తీగలా ఉంటాడు, లోపల మాత్రం పుండైపోయింది, ఒళ్ళు పచ్చి పుండైపోయిందిలో ఏం తెలియట్లేదు పైకి అంటాడు, అంతే దెబ్బ. దాన్ని కౌకు దెబ్బ అంటారు.
ఈ కముకు దెబ్బలు నెల్లూరు వాళ్ళకి తెలుసును కాబట్టి బాగా ఆ దెబ్బ కొట్టాడు ఇక్కడ తిక్కన. పైకి కనపట్లేదు, పైకి చప్పుడు రావట్లేదు. చప్పుడు రాకుండా కొట్టచ్చా? అలాగే ఉంటాయి సినిమాలో డిటిఎస్ సౌండ్ ఇట్టి హడావుడు చేస్తారు. అక్కడ దెబ్బ ఉండదు. నిజంగా ఆ దెబ్బ ఉంటే ఆ విలన్లు వాళ్ళు ఉండరు, బతకరు, పోతారు. సౌండ్ హడావిడి అంత. అటువంటి హడావిడి లేకుండా చప్పుడు చేయని దెబ్బలంటే అప్పుడు మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. చప్పుడు చేయకుండా కొట్టడం భీముడికి అవసరం కావచ్చు, కానీ కీచకుడికి ఏం అవసరం అండి? వాడు బహిరంగంగానే చేయొచ్చుగా. దానికి సమాధానం చెబుతున్నాడు. అది కవి యొక్క ఔచిత్యం. తన అగపాటు ఒరులెరుగుదురని సూతుడు. కీచకుడు కూడా ఎందుకు చప్పుడు చేయకుండా కొడుతున్నాడు దెబ్బలంటే, వాడు ఇంతకుముందు అక్కడ వచ్చేటప్పుడు ఎవరైనా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, నిన్న లొంగలేదురా సైరేంద్ర ఈ వేళ, నేను వెళ్ళొస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని కొంతమందికి చెప్పాడు స్నేహితుడికి. ఇక్కడ దెబ్బలు వాళ్ళకి వినపడ్డాయనుకో, అమ్మో కీచుకుని ఎవడో చేత కొట్టేస్తున్నాడో, సైరేంద్ర అయితే కొట్టదుగా అని సుగ్రీవుడు బయట ఉంటే వాలి దుందుభి లోపల కొట్టుకుంటే కొండ గుహలో నెత్తురు బయటకు వస్తే ఎవడు నెత్తురు తెలియకుండా సుగ్రీవుడు కంగారు పడి రాయడ్డం పెట్టాడు రామాయణం. అందుకని దెబ్బలు వినపడుతుంటే బయట వాడు ఎవడన్నా కీచకుడికి దర్శనం పెట్టేస్తే పోయాడని. ఇక్కడ ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడు ఈ రహస్యమైన అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు తేలుకుట్టిన దొంగలా ఉంటారు. వ్యవహారం ఏదైనా బయటకు వచ్చినా బయటికి చెప్పరు. అబ్బాయి నేను వేరే పని మీద వెళ్ళాను, వాడు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళానంటాడు. అసలు వెళ్ళింది అందుకోసం కాదు, ఆయన లేనేలేడు అక్కడ. రహస్యంగా ఉంటాడు సహజంగా. బయటపడితే అవమానం అవుతుంది. అక్రమ సంబంధం అవమానం కాదు, అవమానం ఈ దెబ్బలు కొట్టిన అవమానం. ఎందుకంటే అప్పటికే దెబ్బలు తింటున్నాడు. అందుకని ఎక్కడ తాను బయటపడిపోతానో 10 మంది వస్తే ఎవడో కొట్టాడు, ఎవడో పెగి కొట్టినవాడు ఎవడో తెలియట్లా, గంధర్వుడో వంటవాడో తెలిస్తేగా ఆ అవమానం రేపడానికి తలెత్తుకోలేడు. అందుకని వాడు కూడా రహస్యంగా కొట్టి చంపేసి తెలియకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. సరే భీముడు ఎలాగో సమయభంగమగుటకు భీముండును. దెబ్బలు గట్టిగా వినపడితే అందరూ వస్తారు. ఎవడు జరుగుతుంది నత్రశాల అంటారు, సెక్యూరిటీ గార్డులు వస్తారు, అంగరక్షకులు వస్తారు, బాడీ గార్డులు వస్తారు. అందరూ తోడుగా వస్తే యుద్ధం చంపడం సమస్య కాదు, టైం తీసుకుంటుంది, ఆలస్యం అవుతుంది. విషయం తెలిసిపోతే ధర్మరాజు వచ్చి ఇలాగే చేస్తున్నారు మీరన్నీ పనికి మాలిన పనులు, అహింస పరమో ధర్మక అంటాడు. అది మొత్తం ఆగిపోతుంది కదా. అందుకని భీముడు చప్పుడు చేయకుండా కొడుతున్నట్ట. ఎక్కడ 10 మందికి అవమానం బయటపడుతుందో ఆయన చప్పుడు చేయకుండా కొడుతున్నట్టే. ఇలా చప్పుడు చేసి కాసేపు, చప్పుడు చేయకుండా కాసేపు జరిగాక ఇక చప్పుడు చేయకుండా మూసేశాడు వ్యవహారాన్ని ఆయన. ఒక్కసారి కొట్టి భీముడికి వేసుకొస్తే ఒక దెబ్బలోనండి భీముడు కీచకుడికి దొరికాడు. మనం ఆశ్చర్యపోతాం. తెలుగు సినిమాలు అంటే దిక్కుమాలిన కావ్యం కాదు విరాటపర్వం అంటే. తెలుగు సినిమాలో ఎంతసేపు హీరోగానే కొట్టేస్తాడు, వీళ్ళని ఏం కొట్టడు. వీడు బక్కగా ఉంటాడు, అసలే హిస్టీరియా పేషెంట్ లాగా. వీడు 10 మందిని ఎలా కొట్టాడో మనకు అర్థమే కావదు ఇప్పటికి. అందుకే తెలుగు సినిమా చూడకముందు చూసిన తర్వాత ఒకటి వేశారు కార్టూన్, జీవన్ టోన్ వాడకముందు వాడిన తర్వాత లాగా. తెలుగు సినిమా చూడకముందు ఆరోగ్యంగా ఆనందంగా అలా ఉంటాడు, చూశాక ఈ అని జుట్టి పీకేసుకుంటాడు. ఏమిటి సినిమా? కథ లేదు, కాకరకాయ లేదు, 3 ఫైట్లు, 6 జూయెట్లు, 12 కాకిరెట్లు, ఏమిటిది? ఎందుకు ఈ పాటలన్నీ, ఎందుకు ఈ ఫైటింగ్లు అని. తెలుగు సినిమా వ్యవహారం అప్పటికంతే ఇప్పటికంతే, ఈ జీవితంలో మారదు. అందుకే మన వాళ్ళకి ఆస్కార్ అవార్డులు వచ్చే ఆస్కారమే లేదు. జాతీయ స్థాయి చిత్రాలు కూడా నిర్మాణం జరగట్లేదు. పరమానవచిత్యం. ఇంత బక్కగా ఉంటాడు హీరో, వాడు వెళ్ళి 10 మందిని ఎలా కొడతాడో తెలియదు, వాడు కొట్టేశాడు అంతే. తిక్కన గారి భారతంలో ఓసారి భీముడు దొరుకుతాడు, ఓసారి కీచకుడు దొరుకుతాడు. భీముడు దొరికాడు నిజంగానే. కీచకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే భీముడు అలా పీక దగ్గరికి, వాడు ఒంటి మీద చెమట కారణంగా చేతులు జారాయట భీముడు. ఆ జారని సమయంలో భీముడు పట్టుకున్నట్టు వాడు. అయిపోయింది భీముడు పని. ధర్మమే గెలుస్తుందని అనుకోవద్దు. ధర్మం గెలవడానికి తగిన జాగ్రత్తలు భౌతికంగా కూడా తీసుకోవాలి. అది మనకి సూచన తిక్కన జీవితం. ధర్మం గెలుస్తున్న మొండితనంతో నువ్వు శరీరంలో కాళ్ళు చేతులు దాచేసుకుని కూర్చోకూడదు. ధర్మం గెలవడానికి తగిన ఏర్పాట్లు కూడా నువ్వు చెయ్యాలి. కేవలం నమ్మకం సరిపోదు. భీముడికి నమ్మకంతో పాటుగా ఏర్పాట్లు, ఒడుపు, నేర్పు కూడా ఉన్నాయి. అవతల సైరేంద్ర చూస్తుంది, కంగారు పడుతుంది. ఇక్కడ కీచకుడు చేతులు భీముడు పీక దగ్గరికి వచ్చాయి, నొక్కేస్తే ఏమైంది? మొత్తం పథకం విఫలం కావడం కాదు, భర్త పోతున్నాడు ఇక్కడ. అందుకని ఆవిడ కంగారు పడి వెంటనే జననీ శివకామిని ఆవిడ ప్రార్థన. ఆవిడ ఎందుకు మధ్యలో వచ్చి కల్పించుకునే వ్యవహారం కాదు, ఆవిడ ప్రార్థన. ఆవిడ అది అమ్మవారి దయ ప్రసరించింది. వెంటనే ఇలా కీచకుడు చేతులు భీముడు పీక దగ్గరికి రాగానే భీముడు కీచకుడు కాళ్ళు పట్టుకుని పైకి లేపాడు. వాడికి దొరికే 2 కాళ్ళు, వీడి కాళ్ళు నేను పట్టుకుని ఆలోచించుకో. అప్పుడు ఏదైనా పట్టుకోవాలి ప్రాణం పోవాలంటే, ఇంకా అసహ్యాలు ఉండవు అక్కడ. అందుకే 2 కాళ్ళు పట్టుకుని పైకి లేపాడు. దెబ్బకి దొరికాడు. దొరకగానే అంతే ఈ కాళ్ళ దగ్గర చెయ్యేటాడు. కంట కట్టి గిరగిర మెడ దగ్గర చెయ్యేశాడు. కాళ్ళ దగ్గర చేయడు. గిరగిర తిప్పి నేలకే స్టబామని కొట్టాడు. పుట్టిన ఆయనకి మనశ్శాంతి రాల. అప్పటికి తల పగిలింది వాడికి. అయినా సరే వికృతపు సావు సంప మది వేడుక పుట్టగా, వికృతపు సావు సంప మది వేడుక పుట్టగా, గిట్టి పట్టి మస్తకమును పీన దీర్ఘ భుజ శాఖలు పాదయుగంబు మేనిలోనికి సొర
మస్తకమును పీన దీర్ఘభుజ శాఖలు పాదయుగంబు మేనిలోనికి చొర నుగ్గుగా తురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీ స్థలిం చదిపి చక్కటి ముద్దగా చేసే దుష్టుడై. భయంకరమైన భాష, భయంకరమైన సన్నివేశంలో వాడతాడు తిక్కన. అందుకే తిక్కన ఉభయ కవి మిత్రుడు అన్నారు. ఇటువంటి చోట చాలా తేలిక మాటలుగా ఒక్క దెబ్బకు కీచకు జంపి వేయిచే వెంటనే ద్రౌపదిని చూసి కనుసైగా చేసి దిక్కుమాలిన పద్యం అంటారు. అర్థం కావడం ముఖ్యం కాదు, ఇక్కడ అనుభూతి కలగడం ముఖ్యం. పద్యం వినగానే మీ అందరికీ కీచకవత అయిపోయిందని అనిపించిందా లేదా, అంతే. ఇక అర్థాల తర్వాత తిరుగు మేటో చెప్పుకుంటాడు. వికృతపు సావు జంపమది వేడుక పుట్టగా, నా భార్య చేత అనవసరంగా నిన్ను ప్రేమించినట్టు చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తావా వేదావా? ఎప్పుడు నా భార్య నోటమట రాని మాటలు నీకోసం మాట్లాడదామా? నిన్ను ప్రేమించాను అంటూ మాకేం కర్మ తెచ్చిపెట్టేవరా? జుట్టట్టుకు లాగుతావా? కాలుతో తంతావా? నీకు లోకమైపోయింది అంత నా పెళ్ళం. చూస్తా ఇప్పుడు అందరూ చూసి సిగ్గుపడాలి నేను చూసి. వికృతపు సావు జంప, భయంకరమైన సావు చంపుతా, మామూలుగా చంప నేను అని వేడుక పుట్టగా. మామూలుగా తల పగిలింది, అప్పటికి వాడు తెచ్చాడు, వదిలేచ్చు. కానీ వదలండి, వాడికి ఇంకోటి గుణపాఠం అయిపోవాలి అందరికీ. గిట్టి అంటే దగ్గరికి సేరి, పట్టి వాడిని ఇలా పట్టుకున్నాడు. మస్తకమును తలకాయ పీన దీర్ఘభుజ శాఖలు బాగా లావుగా పొడుగ్గా ఉన్నాయి, కరెంటు స్తంభాల్లాగా. కరెంటు స్తంభాన్ని పడుకోబెడితే ఎలా ఉంటుంది, పాతి ముందు పడుకోబెడతారా అలా ఉన్నాయి గీచుకుడు చేతులు. ఆ కరెంటు స్తంభాల్లో పొడుగ్గా ఉన్న చేతులు, వాడు తలకాయ, పాదయుగంబు కాళ్ళు కూడా మేనిలోనికి చొర, అది ప్రక్రియ. అంటే వాడిని ఇలా పడుకోబెట్టి తలకాయ తీసుకుని పటక్ అని నొక్కాడు. అది గుండె పగిలి ఆ తలకాయ లోపలికి వెళ్ళిపోయింది. గుండె ఎముకలు ఉంటాయే బైపాస్ సర్జరీ అప్పుడు తీసేవి, అవి పైకి వచ్చాయి, తలకాయ లోపలికి వెళ్ళిపోయింది. పగిలినదే గుండె, అది భీముడు దెబ్బ. అప్పుడు ఈ చేతులు పెట్టాడు. పీన దీర్ఘభుజ, బాగా పీన అంటే బలిసిన, దీర్ఘ పొడుగ్గా ఉన్న కరెంటు స్తంభాల్లో ఉన్న చేతులు, ఆ రెండు కుడి చేతి తీశాడు, పటక్ మన నొక్కాడు. అది కూడా గుండెలో పెట్టి నొక్కాడండి. ఈ ఎడంచే కూడా ఇలా పెట్టి పటక్ మన్నాడు. అన్ని కలిపి గుండెలో కుక్కేసాడు మొత్తం పొట్లో. ఈ కాళ్ళు మిగిలినవాడికి లేవేతావా చెప్ప ఆ రెండు కాళ్ళు పట్టుకుని పటక్ మన మోకాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ పాదాలు కడుపులో గుచ్చితే కడుపులోంచి బయటికి వెళ్ళి వీపులోంచి బయటకు వచ్చేవాడు పాదాలు. ఒకసారి ఆ దృశ్యం ఊహించుకోండి, ఇంటికి వెళ్ళి నిద్రటది. ఇంకా వీపులోంచి బయటకు వచ్చేయండి కీచకుడు పాదాలు, భారతంలో రాసిన విధానం. ఆ వేళ్ళు గోళ్ళు వీపులోంచి కాబట్టి అరుంధతి, చంద్రముఖి అన్ని సినిమాలు గుర్తొస్తాయి వాళ్ళకి. ఆ తలుపు తీయద్దు, ఆ తలుపు తీయద్దు అని అవన్నీ. వీపులోంచి పాదాలు బయటకు వస్తే పొరపాటున ఎవడన్నా చూస్తే చూసి చచ్చిపోతారు వెంటనే. అంటే ఇప్పుడు శరీరం అంతా ఎలా ఉందంటే మేనిలోనికి చొర నుగ్గుగా తురిమి, అప్పుడు కూడా మళ్ళీ ఆ శరీరం ఇలా పట్టుకుని ఇలాగా కొట్టి ముక్కల కింద నరకడంగా చేసేట. ఆ పేరు నించిన క్రంతల తిత్తి అయినా. అప్పుడు ఆ శరీరం మొత్తం ఎలా కనపడుతుందంటే, సంతకు కొంతమంది కూరగాయల సంచి పట్టుకెడతారు పాపం, పాత సంచి ఏదో ఉంటుంది, ఆ దానికి 16 చిరుగులు ఉంటాయి, అయినా సరే అదే పట్టుకెడతారు. ఆ చిరుగున్న చోట పెద్ద మెట్టంకాయ పెడతారు చిరుగు నుంచి పడిపోకుండా. మరి అక్కడ చిన్న గోరుచిక్కుడుకాయ పెడితే పడిపోతుంది. ఆ చిరుగున్న చోటలో పెద్ద మట్టంకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ పెడతారు. చిరుగులు లేని చోట మిరపకాయలు అటువంటివి పెడతారు. అంతేకాదు మరి, ఎందుకంటే పాపం సంచి లేదు, ఏం చేద్దాం. కొంతమంది పిసిరు కొట్లు ఉంటారు, అదే వాడతారు, అచ్చు వచ్చింది పిచ్చి వచ్చింది. ఈ రెండు ఏది చూసినా ఇది అర్థమవుతుంది. క్రంతల తిత్తి అయిన కూరగాయల సంచి పట్టుకెళ్ళి, పాతకాలం సంచి పట్టుకెడితే ఆ చిరుగుల సంచిలోంచి అన్ని బయటికి కనపడుతూ ఉంటాయి. అలా ఉంది వాడి శరీరం. చిల్లులు పడిపోయిన సంచి ఎలా ఉంటుందో వాడి శరీరం ఓ దాంట్లోంచి కాలివేళ్ళు, ఓ దాంట్లో చేతి వేళ్ళు బయటకు వచ్చేసి, అసలు కాళ్ళు ఎక్కడరా, చెయ్యి ఎక్కడ, ఇప్పుడు తొడెక్కడరా, మెడెక్కడ, ఏం కనపట్లేదు. అన్నీ అక్కడే ఉన్నాయి, పోనీ అక్కడ విడివిడిగా పడిపోవాలి. ఏ హెలికాప్టర్ ప్రమాదం అయితే ఎక్కడో పడిపోతే ఏది ఎక్కడ పడ్డాయని ఏరుకోవచ్చు. ఇది అటువంటిది కూడా కాదు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఏది ఎక్కడ పడిందో అంతా కలిపి మొత్తం సింగిల్ విండో సిస్టమ్, ఒకటే కట్ట, ప్యాకేజ్ ఈజీ అని కట్టకట్ట అక్కడ పడేసాడు అంతే. చక్కటి ముద్దగా చేసే దుష్టుడై కీచకు ధరణీ స్థలిం చదిపి, అంతవరకు అయ్యాక కూడా కసి తీరగా ఆ శరీరం మొత్తం ఇలా బండ అయిపోయింది కదా ఒక మూటలాగా, దాన్ని ఇలా పైకి లేపి కిందకేసి కొట్టేట్టు వచ్చాడు. కొట్టి చదిపి చక్కటి ముద్ద అంటే చరివిడి ముద్ద కింద చేసి పారేశాడు అని ఇక్కడ ప్రయోగం. తిక్కనకి పద్యం రాశాక ఏమనిపించింది అంటే, చంపచ్చు కానీ ఇంత దారుణంగా చంపకూడదు అని ఆయనకి అనిపించింది. అందుకే దుష్టుడు అయ్యాను వాడేది. భీముడు దుష్టుడా? ఎలా దుష్టుడు అవుతాడండి? మంచి పని చేశాడు, పని చేయించింది తిక్కనగానే. ఇలా పద్యం రాయమని ఏమైనా చెప్పారు ఎవరన్నా? భీముడు చెప్పాడా? వాడు ఏదో చంపాడు, ఈయన పద్యం రాయమని వాడు చెప్పాడు. రాస్తే ఇంత ఘోరంగా రాయడం ఎందుకు? రాసి చివరిలో దుష్టుడు ఏమిటండి అంటే, తిక్కనగా ఎంతైనా బ్రాహ్మడు, కాస్త లలితమైన హృదయం కలిగి మరి ఇంత దారుణంగా చంపకూడదేమో అని అనిపించి దుష్టుడై, మళ్ళీ అదే దాన్ని ఆ చెరపల మహాకవి ఎప్పుడూ వాడిన మాట తీయడు. అది సరిగ్గా దానికి ముందు చక్కటి ముద్దగా చేసే అరసన ఉంటుంది. తుష్టుడై,
తుష్టుడు అంటే సంతోషించిన వాడు. అప్పటికి హీ ఈజ్ సాటిస్ఫైడ్, సంతోషపడ్డాడు. అమ్మయ్య నీకు పడాల్సిన పని ఇదిరే అని ఒకటి. మనం చదువుతుంటే దుష్టుడై చంపచ్చు కానీ మరి ఇంత దారుణమా? ఇదండి ప్రక్రియ. కవి పద్యం వికృతపు సావు జంపమది వేడుక పుట్టగా గిట్టి పట్టి మస్తకమును పీన దీర్ఘ భుజ శాఖలు పాదయుగంబు మేనిలోనికి సొర నుగ్గుగా తురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీ స్థలిని చదిపి చక్కటి ముద్దగా చేసే దుష్టుడై. అలా చేసి ఆయన పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, ఒక పథకం వేసినప్పుడు ప్రతి క్షణము జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కడ మనం ఒక్క తప్పటడుగు వేసినా అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. అందుకే ధర్మరాజుకి భీముడికి ద్రౌపదికి ఉన్న తేడా అది. ధర్మరాజు పథకం వేస్తే తిరుగులేదు, అంత ఆలోచన కూడా ఉంటుంది. భీముడిలో కొంచెం ఆవేశం ఉంటుంది, మళ్ళీ వివేకం కూడా ఉంది. ద్రౌపదిలో కేవలం ఆవేశమే. ద్రౌపది పాత్ర అంత, ఆవిడ పడిన అవమానాలు కూడా అటువంటి ఆవిడ మనం అనడానికి మనం సరిపో. ఆ పాత్ర పరిస్థితిని బట్టి ఆ పాత్ర అలా ఉంది. ఆవిడకి ఏదో వివేకంగా ఎందుకు ఆలోచించలే, మనం జుట్టట్టుకులు అవుతుంటే వివేకంతో ఆవిడ ఆలోచిస్తాడండి. ఆ పద్ధతి అంతే. భీముడు కొంచెం కాస్త ఆలోచిస్తాడు, నిన్న మనం చూసాం. ఈ తేడా చూడండి. వెంటనే భీముడు వెళ్ళిపోయాడు, ఉండకూడదు అక్కడ ఆయన. పైగా ఆ ముద్దగా చేసి నర్తనశాల బయట పారేశాడు శరీరం. అంటే ఆ బాల్కనీ లాంటి చోటకు వచ్చి కిందకి వీరేసాడు అనమాట. రొడుగు పడిన శరీరం. ఆ చప్పుడు అప్పటికే తెల్లరగట్ట 5 ఎంతో అయిపోయింది 4. అప్పటికే కొంతమంది నీళ్ళకెళ్ళే వాళ్ళు ఆడాళ్ళు పెడుతున్నారు. అప్పుడే కాపులు కర్రేసుకుని వ్యవసాయానికి బయలుదేరిపోయారు. వాళ్ళు చూసి ఏమిడ్రే ముద్దడే ఎవరికేం తెలియట్లా. పైగా చూస్తే ఏమిటో కాళ్ళు వేళ్ళు కనపడుతున్నాయి. పొద్దున్నే పీడకలు ఏమిటారో బాబు, ఇంకా నిద్రలేవలేమో అనుకుంటాడు ఒకడు. అప్పటికి వార్త వ్యాపించింది, వచ్చేస్తున్నారు. అప్పటికి వెళ్ళింది ద్రౌపది. ఆవిడ కక్ష. అక్కడ రాస్తారండి పద్యం. నన్నయ్య గారు వచనం రాసిన పద్యంలో ఉంటుంది, తిక్కన గారు పద్యం రాసిన వచనంలో ఉంటుంది. ఇద్దరు శైలిలో భేదం అది. ఈయన పద్యమే రాస్తాడు, అంతే. చెంపకమాల గానాలు అన్నీ సరిపోతాయి, అది వచనంలో ఉంటుంది. ఏమిటో అద్భుతమైన నాటకీయత, కవిత్వం అన్నీ ఉంటాయి. ద్రౌపది వచ్చిందట, కసి తీరా చూడాలి కదా మరి, లేకపోతే మా అనుభూతి ఎలాగా. అందుకని చూచు చేరి వ్రేల్మిడు చూచున్. ఆడాళ్ళకి ఏదైనా కసి తీరితే ఇలాగే అవ్వాలి. అదే సరిగ్గా తిక్కన ఎంతమంది స్త్రీలను పరిశీలించాడో కానీ. చూచు చేరి వ్రేల్మిడు చూచున్ తలయూచి విషణ్ణ చిత్తయ్యై. బాధ వచ్చింది ఒకసారి. చూచు చేరి వేల్మిడు చూచున్ తలయూచి విషణ్ణ చిత్తయ్యై ఆ చపలాక్షి ముక్కుపై అంగుళమున్ గదించి దీనికై కీచక ఇంత చేసితే. ఒక్కొక్కడు ఎంత వాంఛతో ఎంత చచ్చిపోతారా. రావణాసురుడు గురించి వినలేదా? రామాయణం ఎవడో పురాణం చెప్తుంటే వినలేదా? రావణాసురుడు ఏమైపోయాడు? ఏం వాంచి పెట్టుకుంటారా? మీకు పెళ్ళాలు లేరా, చెల్లెలు లేరా, తడులు లేరా? ఏం పొందుదామని చేసేవరా? ఇదంతా దీనికోసమా? కాలెక్కడుందో వేరెక్కడుందో తెలియట్లా వెర్రి వేధవా. నేను చెప్పాను కదరా, దుర్వారోజ్యమ బాగు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వాణాకృతులు ఏవురు ఇబ్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వులు మానము ప్రాణముంగొనుట తక్షంబెమ్మెయిన్ కీచక. ఛందస్సు కోసం చెప్పిన పద్యం అనుకున్నావు కానీ నీ చావు కోసం చెప్పిన పద్యం అని అనుకోలేదు. పైగా ఆవిడ ఒక్కడొస్తేనే ఎలా ఉందో, 5గురు వస్తుంటే ఎలా ఉండేదో పరిస్థితి. నేను ఊరికే చెప్పాను అనుకున్నావా? బెదిరింపు అనుకున్నావా? చూచు చేరి వ్రేల్మిడు చూచున్ తలయూచి విషణ్ణ చిత్తజై ఆ చపలాక్షి ముక్కుపై అంగుళమున్ గదించి దీనికై కీచక ఇంత చేసితే సుఖిత్వము పొందుదుగాక. దీనికై కీచక ఇంత చేసితే సుఖిత్వము పొందుదుగాక. ఇంక నట్లేచిన ఇట్లుగా కొడుగునే అనుచున్ విరగందుచుండగన్. క్షణానికి మారిపోయే భావజాలాన్ని కెమెరా తిప్పుతాడండి తిక్కన గారి కవిత్వం. అంటే నాటకీయత అని అందుకే అన్నారు. కెమెరా తిప్పడమే. ఒక సభని, ఒక నాటకాన్ని కెమెరా తీస్తున్నప్పుడు, సినిమాని కానీ మీరు చూడండి, ఆ వక్తకేసి చూపిస్తున్నప్పుడు కెమెరాలో ఒక భంగిమలు ఉంటాయి. దేవుణ్ణి చూపిస్తే ఒక రకంగా ఉంటుంది, ఆ పిల్లలు చూపించడం, మిమ్మల్ని చూపించడం అది వేరే. అక్కడ ఎవరో దెబ్బలాడుకుంటుంటే వాళ్ళని చూపించామనుకో, అది వేరేగా ఉంటుంది. అలా తిప్పేస్తాడు కెమెరా పద్యం మొత్తంలో. ఆవిడలో కలిగిన రకరకాల భావాల సమ్మేళనం అంతా స్టిల్ ఫోటోగ్రఫీ తీశాడు ఆయన నిలబెట్టి కెమెరాతో. చూచు చేరి అక్కడ దగ్గర చేరింది. ఆ శవం దగ్గర నిలబడి నాకు కసి తీరాలి వేద్దావా, ఏడిపిస్తావు, నన్ను జుట్టట్టుకులవుతావు, తంతావు. దాసీదంటే ఇంత లోకుగా ఉందిరా మీకు? మీరే బతకాల ప్రపంచంలో? ఇంక కింద వాళ్ళు ఎవరు బతకద్దా? అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, దాసీలు ఎవరు బతకద్దా? మీరే బతుకుతారు. మీ డబ్బు ఉన్న వాళ్ళు, మీ జమీందారులు మీరే బతుకుతారు. మేము బతకూడదా? మాకెవరికి శీలాలు ఉండవా, మానాలు ఉండవా, అభిమానాలు ఉండవా?
మమ్మల్ని పుట్టుకతోనే హీనులుగా భావిస్తారు. నేను ఎక్కడా ద్రౌపదులను భావన చేయటం ఆవిడ దాసీదానిగానే భావిస్తుంది. దాసీదానికి శీలం ఉండదా? దాసీదానికి అహంకారం ఉండదా? దాసీదానికి స్వచ్ఛత ఉండదా? అంత లోకువే మీరు. మా కులాల పేరు మీద, మా ప్రాంతాల పేరు మీద, లేకపోతే మా పుట్టుకల పేరు మీద తిట్లు పెట్టుకుంటారు. మీరు ఆ తిట్లు తిట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఆనందంగా. మీ కులం పేరు మీద మేము తిడితే మీరేమి మిడు చూచును ఇలాగ అయింది మా బాగా ఇంకా అవ్వాలి. అందులోనే వెంటనే కొంచెం జాలి, తల చూచి పాపం ఎంతైనా పెద్ద మనిషి, ఇక నుంచి ఈ విరాట్ రాజు గారు ఏమైపోతాడో, వీడు చచ్చిపోయాడు ఇలాగా విషణ చిత్తయ్య అని భీముడికి ఒకసారి విడిపోతున్నాడు. ఆయన అప్పటికే అబౌట్ ఆయన ఇక్కడ ఉండి మళ్ళీ పొద్దున వంట సాంబార్ ఉండాలి అక్కడ. వెళ్ళిపోయాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు ఆయన. యోగి అంటే యోగే, అంత భీముడు ఒక యోగి. వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతున్న చూసి అన్నాను కానీ ఇంత దారుణంగా చంపమని నేనా? మరి నువ్వు చెప్పుడు చంపుతున్నాడు, ఎలా చంపాలో రాసి బొమ్మేసి. అప్పుడు రెచ్చగొట్టింది ఈవిడేనండి. సమగ్ర కోపరేఖా విభవంబు పద్యాల పాటు రెచ్చగొట్టేసి పూర్తి కోపం చూపించాలి. పూర్తి కోపం అంటే ఇదే. మరి మన శైలి ఇదే. ఇలాగే మనం రెచ్చగొట్టకూడదు. నీకు మామూలుగా ఓ మాదిరిగా చంపాలని సహదేవుడికి చెప్పు, కొంచెం మినపరొట్లో వేయిస్తాడు అటు ఇటు. మనం పూర్తిగా దెబ్బరొట్టే తిరుగులేదు ఇంకా. అందుకే భీముడిగా చూసి చెప్తే ఇలా చంపేస్తావు రే బుద్ధునే అంటే ఆవిడకి అనుమానం. మా ద్రౌపదికి రాదు కానీ మామూలు భార్యకి వస్తే వీడితో పెట్టుకుంటే నా పని కూడా ఇంతేనేమో. పెళ్ళానికి విడాకులు ఇవ్వడం కాదు, ఒక్క దెబ్బని అరకేసి కొడితే బతుకుతాను. ఇంకా వీడి చేతిలో భయం వచ్చేస్తున్నాడు. రౌడీ గాడి పెళ్ళానికి అలాగే ఉంటుంది. అందుకని భీముడు ఒక క్షణంలో ఆవిడకి ఏదో రౌడీనే కనపడ్డాడు. ఏమిటిది ఇలా చంపేస్తారా మనుషుల్ని? ఏమిటో మనిషి మొహం తెలియట్లేదు, కాళ్ళు తెలియట్లేదు. విషణ చిత్తయ్య అని బాధ వచ్చి వెంటనే ఆ చపలాక్షి ముక్కుపయ్యనంగుళమున్ గదించి ఆశ్చర్యం కలిగినప్పుడు హారిని రామ 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 రామ. సరిగ్గా అది కూడా తెలుగువారి శైలి, ముక్కు మీద వేలేసుకోవడం అని. దీనికై కీచక ఇంత చేసిది ఏ వ్రతం, ఏ నోము చేస్తారు ఎవరన్నా? జీవితం అంటే నీ నోవి ఉంటారు, నీ తలకాయ ఇలా అయిపోవడం కోసం బతికేవా? ఇందుకోసం నా వెనకాల నేను ముట్టుకోనివ్వలేదు నిన్ను. కనీసం స్పరిశ సుఖాన్ని కూడా నువ్వు అనుభవించరా. నువ్వు ముట్టుకున్నది కూడా భీముని తప్ప నన్ను కాదు. ఏమనుభవించేవరా ఇలా చావడానికి ఈ దిక్కుమాలిన కోరికలను అని సుఖిత్వము పొందుదుగాక. ఒక వేద పండితుడు మాట్లాడే మాట. ఇక నుంచి అయినా సుఖపడు, సత్యాకి ఇంకేముంది? ఇంకా డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. అయిపోయింది. ఇంకా నీ కోరికలన్నీ తీరినట్టు ఇంక నువ్వు కోరడానికి కూడా నువ్వు లేవుగా. అయిపోయింది. ఇంకా నువ్వు సమస్య అయినా, నువ్వు సంతోషమైనా, ప్రపంచానికి నీతో సంబంధం లేదు. నీ సంతోషము లేదు, నీ సమస్య లేదు, నీకు అనుభూతులు లేవు, నీతో మాకు లేవు. ఇంకా చనిపోయిన కూడా ఎవరైనా అంతే. అందుకని సుఖిత్వము పొందుదుగా అని వెంటనే ఆవిడ శాంతమైంది కదా. శాంతం ఆవిడకి నచ్చదు. ఒక్కసారి ఆవిడకి అనిపించింది భీముడికి చెప్పకుండా ఉండాల్సిందేమో, ధర్మరాజు చెప్పినట్టు ఎలా ఆగాల్సిందేమో అని. మళ్ళీ వెంటనే కోపం, ఏం కాదు, నేను చేసిన తప్పు కాదు, ఇంకా అట్లే ఇచ్చిన ఇట్లుగా కొడుకునే మళ్ళీ కెమెరా తిప్పాడు అనమాట. ఇటు ఆవిడ మనోభావం మారింది. అలా ఏడిపిస్తే ఎవరైనా ఊరుకుంటారటే, ఎవరైనా ఇలాగే చేస్తారు, ఇంకా నేను చేసిన తక్కువ అని ఆవిడ సమర్థించుకోవడం అనమాట. ఒక మనిషిలో ఇన్ని భావాలు ఉంటే మర్డర్ అయిపోయాక, మర్డర్ కాకముందు ఇవన్నీ ఉంటే వేరు, హత్య జరగం జరిగే ఉంటాయి. అలా చేయకుండా ఉండాల్సిందేమో, ఏమిటో చంపచ్చు కానీ మరి ఇంత దారుణమా అని. ఇంకా అట్లే ఇచ్చిన ఇట్లుగా కొడుకునే అలా చేస్తే ఎలాగే అవుతుంది, ఎందుకు నేను ఎందుకు క్షమించాలి, ఇలాగే ఉంటుంది అని కనుచున్ వెరగందుచుండగన్ ఆశ్చర్యపోతుంది. ఈలో బలికిడి వినపడింది. అన్నయ్య 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 అన్న పిలుపులు వినపడ్డాయి. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరో ఉపకీచకులకు చెప్పారు. వాళ్ళు 105, 105 మంది. వీడు 106వ వాడు, పెద్దవాడు అందరికంటే. వాళ్ళు వస్తున్న చప్పుడు వినపడిందండి. వెళ్ళిపోయింది ఆవిడ. వాళ్ళకి కనపడకూడదు కదా, వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు పథకాన్ని దిగ్విజయంగా అమలు జరిపారు. ఇళ్ళగానే పండగ కాదని చిత్తవృత్తిని నిరోధం చేసుకోలేకపోతే ప్రమాదం క్షణంలో వచ్చిపడు. ఇంతవరకు మనస్సును ఆపుకుందా ఇల్లాలు, చూసింది, అంత చూడడం వరకు ఒప్పుకుంది. భీముడు అక్కడ నిలబడ్డాడు, వంటశాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ నుంచున్నాడు. అక్కడికి వెడుతూనండి వంటశాల దగ్గర భీముడు మన వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ జైవీజీలు ఉంటారు చూడండి, చెరువు గద పట్టుకుని. అలాగే భీముడు గద పట్టుకుంటే బాగుండదుగా. వంటశాల ముందు మరి ద్రౌపది భావన ఏమిటో ఆయన తెలియాలి కదా. అందుకని తెట్టు పట్టుకుని అలా నిలబడ్డాడు. అలా పెట్టి ఏమిటి ఇప్పుడు ఏమంటావు అన్నమాట. సరేనా, సరిపోయిందా కోట, ఇంకేమైనా కావాలా, నీకు కూడా కావాలా అన్నట్టే ఉంది. ఆయన గర్వం ఒకటి ఉంటుంది కదా మరి విజయ్ గారు. అందుకని ఆ వంటశాల ముందు నిలబడి ఆ తలుపు దగ్గర 2 తలుపులు తీసి ఆ తెడ్డు ఇలా పట్టుకుని సరిగ్గా ద్వారపాలకుడు ఉంటాడు జైవిజయుల్లాగా, గద బదులు తెడ్డు అనుకోండి అంతే, అలా పట్టుకుని నిలబడ్డాడు. ఈవిడ వెడుతూ ఒక్కసారి కనుసేగ చేసి వెళ్ళిపోయి సంతోషించాను, చాలు భర్తవంటే నువ్వు. అక్కడికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయేది. అలా వెళ్ళిపోతే కథ ఎందుకుంటుంది. కథ ముగింపులో ఒక్క మలుపు తిప్పాడు దిక్కన వ్యాసుడు కూడా. ఉపకీచకులు వచ్చారు. వాళ్ళు చూశారు. అన్నయ్య 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 మా అన్నయ్య అన్నారు. మీ అన్నయ్య నాయన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యం శుభం భవతు అని ఋషులు చదివేశారు మొత్తం. ప్రవర చదువుకో, మీ అన్నయ్యే కన్నయ్య, ఇక ఉండడం అన్నయ్య అయిపోయింది. అందుకని కాళ్ళులెక్కడ, చేతులెక్కడ, తొడలేవి, మెడలేవి ఏ ఉండవు నాయన. భీముడు దెబ్బంటే అలా ఉంటుంది.
అని వాళ్ళు అనుకో. గంధర్వులతో పెట్టుకున్న ఇట్లుండునే, అమ్మబోయ్ గంధర్వులతో యుద్ధం అంటే ఇలా ఉంటుందా? అవయవాలు ఏం కనపడవా? దెబ్బడికి 105 మంది ద్రౌపది కాదండి, ఇంకా వాళ్ళ పెళ్ళాల జోడికి కూడా వెళ్ళరు వాళ్ళ జీవితంలో. వాళ్ళ మీద కూడా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, వీడు ఎవరన్నా శైరేంద్ర స్వరూపాలేమో అని. జీవితంలో శోభనం అనేది మర్చిపోవాలి ప్రతివాడు. ఇంకా ఆ రాజ్యంలో ఇంకో ఎవరికి శోభనం జరగద్దండి, అసలు ఈ వాంఛ ఉండద్దు, అంతే స్త్రీ వాంఛ అనేది అని వాళ్ళు అనుకుని ఆశ్చర్యపడి అలాగే అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తున్నారు అందరూ. అందులో ఒకడు కాస్త ధైర్యం, ఊరే ఎంత ఏడిస్తే మాత్రం మన అన్నగారు వస్తారా, తర్వాత క్రియలు చేయాలి కదా, పడండ్రా ఈ ముద్దనే పట్టుకెళ్ళి దహనం చేద్దామన్నారు. చేస్తుండగానండి వాళ్ళు ఆ చుట్టూ తిరిగి పాడి కడుతున్నారు. 7 కట్లు ఏవో కడతారుగా. మన సినిమా యాక్టర్ చూడండి, 6 ప్యాక్ అంటాడు ఒకడు, ఇలా 3 పెట్టుకుని. ఇంకో 2 ఎక్కువ పెట్టి 8 ప్యాక్ అంటాడు. చివరికి శ్మశానానికి ప్యాక్ అని తెలియదు వాడికి. అది 6 ప్యాక్ కాదు, 8 ప్యాక్ కాదు, మొత్తం అందరికీ ఒకటే ప్యాక్, 7 ప్యాక్ అంటారు దాన్ని. అంటే 7 కట్లు కడతారు పాడికి. అందరికీ 7 ప్యాక్ ఖాయం. సల్మాన్ ఖాన్కి 8ను, షారూఖ్ ఖాన్కి 6 ఖాయం. ఇది తెలియక మన వాళ్ళు వేషాలు వేస్తారు, బాడీ పెంచేసేసి బనీలు కూడా తీసేసి ఇలా చూపించేసేసి పెద్ద హడావుడి చేయడం అనమాట. అటువంటి శరీరం ఇలా అయిపోతే దాన్ని పాడి మీద పెడుతుంటే వెళ్ళిపోయిన శైరేంద్రి వెళ్ళిపోవచ్చు కదండి. చిత్తవృత్తిలో భ్రమ, స్త్రీ చాంచల్యం, ఊరికి చెప్పలేదు వ్యవహారం. ఆవిడకి అనిపించిందిట, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, అసలు ఈ శవాన్ని ఎలా దహనం చేస్తారో, ఎలా పట్టుకెడతారో చూడాలి. ఈ కోరిక ఎందుకంటే ఆవిడికి ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అంటారు. ఒక మహాయోగిలా భీముడు వెళ్ళిపోయి వంటశాల ముందు నిలబడి ఆవిడ చూపు కోసం చూశాడు, వెంటనే వెళ్ళిపోయి పప్పు సాంబార్లో పడిపోయాడు. ఇంకా మళ్ళీ ఇది లేదు ఆయనకి. నాటకం అంటే అలాగే ఉండాలి. సరే, ధర్మరాజుకి అర్జునుడికి వాళ్ళకి తెలుసో తెలియదో, మనకి తెలియదు, ఎందుకంటే తిక్కన గారు కూడా తెలుసున్నట్టు చెప్పలా, అలాగే తెలియదు అని అనుకోలేదు. ఇది విచిత్రమైన సన్నివేశం. ఇక్కడ శైరేంద్రి ఆ ఉద్వేగానికి ఆపుకోలేక లోపల సంబరం, సంతోషం ఒకటి. వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, అసలు ఇటువంటి శవాన్ని ఎలా అన్నట్టుగా అక్కడ బయటకు వచ్చిందండి. వెళ్ళిపోయిన ఆవిడ బయటకు వచ్చింది, ఆ వంటశాల ముందులోంచి వచ్చింది. ఇంచుమించు ఆ శవాన్ని కొద్దిగా దూరంలో అలా నిలబడింది. అందరూ 105 మంది ఉన్నారు ఎక్కడండి, ఒక్కడ చూడ. వాడు అది కూడా పాపిస్తుంది, అదే మన అన్నగారు ఎలా ఉన్నారు, అదే కారణం పట్టుకుంటు దాన్ని అన్నారు. అంతే, మొత్తం 105 మంది మీద పడి పట్టేశారండి. ఇది పొరపాటైన అడుగు, తప్పటడుగు అంటే అది. ఏ దశలో తప్పటడుగు వేయకూడదు. పట్టేశారంతే, మొత్తం పట్టుకొచ్చి ఈ శవాన్ని కలిపి కట్టేశారమ్మా. ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ప్రమాదం మళ్ళీ కొని తెచ్చుకుంది ఆవిడ. ఇంతవరకు ప్రమాదం సహజంగా వచ్చింది, ఇది కొని తెచ్చుకుంది. అంత ఆసక్తి, ఆవిడ కక్ష్యం లేదు, ఇంకా ఆసక్తి. ఈ శవాన్ని ఏం చేస్తారు అని ఆసక్తి కోసం బయటకు వస్తే వీళ్ళ శక్తి కొద్ది కట్టేశారు పట్టుకొచ్చి. పైగా అందులో ఒకటి అన్నాడు పెట్టా, ఒరే మన అన్న కోరిక తీరకుండా చచ్చిపోయాడు రా, దీన్ని కట్టేస్తే శవంతోనైనా కోరిక తీర్చుకుంటాడు రా. అంత కక్ష ఉంటుందండి మనిషికి. దీన్ని కట్టేసి వాడితో పాటు తగలబెట్టిద్దాం, ఆ రకంగా కోరిక తీరుతుంది. ఇది చావాలి, వాడు తెచ్చాక ఇది మిగలద్దు. అంటే ఇవాళ యాసిడ్ పోసే వధవులందరూ ఇలాగా ఆలోచిస్తున్నారు, నాకు దక్కన సౌందర్యం ఎవరికి దక్కద్దు, అందుకే కదా వాడు యాసిడ్ పోస్తున్నది. మన అన్నకి దక్కన సౌందర్యం ఇంకెవరికి దక్కద్దు, వీడు 5గురు భర్తలకు కూడా దక్కదు, కట్టయి. అప్పుడు యాసిడ్ లేదు, ఇదే కట్టాడు. ఇంత ఏదో కొత్తగా వచ్చింది అనుకోకండి, మొదలై అసలు ఇంకా నిజం చెప్పాలంటే మొట్టమొదటి యాసిడ్ పోసింది అమ్మాయిలే, అబ్బాయిలు కాదు. ప్రవరుడు మీద వరుదులు పోసింది. మనుచరిత్రలో చదువుకుని నాకు వద్దు మొర్రు అని గంటి ఎత్తే ఓ పెద్ద గొడవ చేసింది ఆవిడ. మనం ఆడవాళ్ళని ఏమనం, ఆడవాళ్ళని అనుసరించాలి. మొగాడంటే పెద్ద చరిత్ర. మనుచరిత్రలో నాకు వద్దు మొర్రు అని అంటే వెళ్ళి బలవంతంగా కౌగులించుకుందండి. అది మానభంగం కాదా? వరుడు మనిషి కాదా? అక్కడ సున్నితంగా తీసుకుంటే ఆ విషయాలు. మనం ఎక్కడైనా సరే చరిత్రలో రంభ, రావణాసురుడు, ఊర్వశి, అర్జునుడు, ప్రవరుడు, వరూధిని, కీచకుడు, ద్రౌపది అన్ని పక్కనట్టండి. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేయడంలో ఆడా మగ తేడా ఏం లేదు. ఈ దుర్వ్యసనంలో కూడా స్త్రీ పురుషుల భేదం ఏం లేదు. స్త్రీలు ఉన్నారు ఇలా చేసిన వాళ్ళు. ఎవరైనా ఒకటే, ఎవరైనా గ్రహించుకోవలసిందే. చరిత్ర ఎవరిని క్షమించదు, శాస్త్రానికి ఎవరి పట్ల పక్షపాతం లేదు. అందుకని ఒక్క పద్యం చివరిది ఉపకీచకుల గురించి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం, ఘట్టమైపోతుంది. అప్పుడు వాళ్ళు పట్టుకుని కట్టేశారు. కట్టేసి మళ్ళీ చూడండి, లెక్క రాజ్యాంగమే కట్టేసింది. ఎక్కడికి పోతుంది ఇంకా? ఆవిడ ఆశ్చర్యం, అయ్యే బాబు ఒక్క తప్పటి అడుగు ఎంత పని. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు నిన్ను? ఇప్పుడు ఎవరి కోసం అరుస్తావు? ఇప్పుడు వస్తే భీముడు బయటపడ్డు, ఏమండి ఈవిడెవరన్నా కట్టేస్తే నీకేం సంబంధం అని అడగా. ఇంతవరకు రహస్యంగా నడిచింది నాటకం. ఈ ఉపకీచకుల కారణంగా ఇప్పుడు మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు బయటపడితే సరిపోదా? ఇంకా 15 రోజులు 20 రోజులు నెల్లాడు ఉంది కదా. ఇప్పుడు బయటపడిన ప్రమాదమేగా. చిట్ట చివరి తప్పు చేసేసామే అనుకుని బాధపడుతుంది ఆవిడ. ఇక అంతే, జననీ శివకామిని. ఇంకెప్పుడు ఆవిడే రక్షించాలి. ఇంకా ఆ స్థితిలో కట్టేశారు. విరాట్ రాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజా, అర్ధరాత్రి నీ దగ్గరికి వచ్చాం, శైరేంద్రని కీచకుడితో పాటు కట్టి దహనం చేసేస్తున్నాం అన్నారు. రాజుగారు అనుమతి ఇస్తాడు. ఆయన ఏమన్నాడో తెలుసా?
మీ మేలు కోరి చెబుతున్న వాళ్ళు ఎవరో సామాన్యులు కాదు, వాళ్ళతో పెట్టుకోకండి. కీచకుడు అయిపోయాడు ఎప్పటికే. అంటే ఆ గంధర్వులు ఉన్నట్టే కదా, ఇక మీరు మాత్రం మిగులుతారని నాకు నమ్మకం లేదంటే మేమేమైనా సరే ఇదే చేస్తాం, మీ కర్మ అన్నాడు ఆయన. ఆపేదమ్మ ఆయనకి లేదు ఎలాగో, అది ఇదివరకు తెలిసిపోయింది. ఆపే ధైర్యం ఎలాగూ లేదు కాబట్టి మీ బావగారుగా క్షేమం కోరు చెబుతున్నా ఆలోచించుకోండి ఒక్కసారి. అటువంటి పని చేస్తే మీరు అయిపోతారంటే ఇలాగే చెప్పేవాళ్ళే చేతకాని పెద్ద మనిషి, మేము దాన్ని తగలేస్తాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం అని కట్టేసి తీసుకెళ్లారు. నర్తనశాల సినిమాలో సరిగ్గా నుంచోబెట్టి ఏదో సిలువ వేసి యేసుక్రీస్తులో నిలబెట్టి సావిత్రిని, అక్కడ పాట కూడా ఉంటుంది, అద్భుతంగా చిత్రీకరించారు ఆ దృశ్యం. అప్పుడు చూడండి ద్రౌపది యొక్క తెలివి. అంత సమయంలో కూడా నిబ్బరం కోల్పోకూడదు. ఏదో వేశాం, తప్పుడోటి వేశాం, బుద్ధిమాంద్యానికి పనికిరాదు. ఇక గ్రహస్థితిని తిట్టుకోవడం వెంటనే ఓ జయ ఓ జయసేన ఓ జయద్బల ఓ విజయ, వాళ్ళకి మారు పేర్లు పెట్టిందని ఇదివరకు. ఆ విరాట్రాజు నగరంలో ప్రవేశించేటప్పుడే వృత్తిరీత్యా కంకబట్టు వలలుడు బృహన్నల దామగ్రంథి తంత్రీపాలుడు వృత్తిరీత్యా అవి విరాట్రాజుకు తెలిసిన పేర్లు. అసలు వీళ్ళ పేర్లు ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కానీ ఎప్పుడైనా వీళ్ళలో వీళ్ళు పిలుచుకోవాల్సి వచ్చింది అనుకోండి, టక్కని భీముడు అలా పెడుతుంటే హాయ్ భీమా అని ద్రౌపది అంటే ఇండోరే. అందుకని వాళ్ళలో వీళ్ళు జయుడు, జయద్బలుడు, జయత్సేనుడు, విజయుడు, జయద్విక్రముడు, ఇలా 5 పేర్లు పెట్టారు. ఈవిడికి వేరే విజయిని అని పెట్టారు. ఈ పేర్లతో పిలుచుకోవాలి అని మనం నిర్ణయించుకున్నారు. పాత పేర్లు వద్దు, వృత్తి ప్రకారం అందరూ పిలిచే పేర్లు వద్దండి, ఎవరు పిలిచారో తెలవాలిగా మనకి. అందుకని ఇప్పుడు ఈ పిలిచే పద్యంలో ఆవిడ చాలా తెలివిగా ఓ జయ ఓ జయసేన ఓ జయద్బల ఓ గంధర్వులారా ఎక్కడున్నారు, మళ్ళీ ఉపకీచకులు నన్ను తీసుకెళ్లి వాడితో పాటు తగలబెడుతున్నారు, నా బతికిరా తగలబడిపోవలసిందే అని అరిచింది. ఇప్పుడు ఈ అరిపేరు వినపడింది, మళ్ళీ సాంబార్ చక్రవర్తికి వినపడింది. పొద్దున్నే మళ్ళీ పని తగిలిందిరా, రావడం లేదురా. ఈసారి పొద్దున్నే ఇంకా విరాట్రాజుకి పులుసు శాకాహారం కాదు, మాంసాహారమే. ఓ బావుమరి తొడ ఓ బావుమరిది మెడ వేసి పెడితే వాడికి ఆ రుచి ఒకటి చూపిస్తాను అని వెంటనే మళ్ళీ తెడ్డ అక్కడ బాలశేడు వచ్చాడు. దానికి ఆయుధంతో పని లేదండి, హనుమంతుడు తమ్ముడు ఆయుధం మీదకి వచ్చాడంతే. సరిగ్గా ఇక్కడ చూశాడు దృశ్యాన్ని, ద్రౌపదికి ఇలా అభయం ఇచ్చాడు దూరం నుంచి. అది ముందు మనసు సంతృప్తి, అభయం ఇచ్చాడు వస్తున్నా కానీ అంతే. ఇంకా ఆవిడ అలాగే జననీ శివకామిని అని మొదలుపెట్టింది ప్రార్థన. మారుదారిలో అలా వచ్చి శ్మశానానికి వచ్చి ఎక్కడ తీసుకెడతారు, ఇది పెద్ద యాత్ర కదా మరి, అందుకని అక్కడ తీసుకెడతాం శ్మశానానికి. ఆ శ్మశానానికి మారుదారిలో వెళ్ళాడు. అప్పటికి ఇంకా తెల్లవారలా 3:30కి హత్య జరిగింది, 4:30కి వాళ్ళు వచ్చారు, 5 గంటల ప్రాంతంలో ఇంకా ఉన్నారు. పైగా అది వింటర్ సీజన్ అయి ఉంటుంది, చలికాలం వేళ, అందుకని అప్పుడే తెల్లారు సరిగ్గా. ఎందుకంటే మనకి ఉత్తర గోగ్రహణం రేపటి నుంచి చెప్పుకోబోయే కథ విజయదశమి నాటిది. విజయదశమి అంటే అక్టోబర్ నెలాఖరులో వస్తుంది, అప్పటికి చలికాలం 6:30 అయితే కానీ తెల్లవారం. కథలో ఔచిత్యం కూడా ఎక్కడ దెబ్బతినలా. అందుకని తెల్లవార సమయం ఇంకా 5 గంటలు అయింది. అప్పటికి శ్మశానానికి వీళ్ళు ఈ దారిలో పెట్టారు, ఆయన వేరే దారిలో వచ్చారు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పెట్టారు. ఇక తిట్టరాని తిట్లనే చుడుతున్నారు, ద్రౌపదిని తంతున్నారండి వాళ్ళు. కట్టేసి ఉంది కదా, ఏం చేసి ఇన్ని కష్టాలు పడిందో ఆ ఇల్లాలు. నిజంగా సీత జీవితంలో కూడా లేవమ్మా ఇన్ని, ద్వాపర యుగంలో ఇన్ని కష్టాలు పడింది. అన్నిటికీ తట్టుకునే నిలబడింది తప్ప ఎప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయలే. అలా నిలబడితే అప్పుడు అటువైపు నుంచి భీముడు వెళ్ళి దూరం నుంచి చూసి ఒక పెద్ద మర్రి చెట్టు, జమ్మి చెట్టు లాంటివి ఉంటాయి శ్మశానాల్లో, పెద్ద మర్రి చెట్టు పీకాడు. ఎందుకంటే 104 మందిని వెయ్యాలి మరి. మామూలుగా తెడ్డును ఇవన్నీ పరికరావు, ఇక్కడ గెరిటే 104 మందిని వెయ్యాలంటే అదే. ఆ చెట్టు పట్టుకుని ఓసారి తిప్పితే ఒక రౌండ్లో 10 మంది, ఇంకో రౌండ్లో 10 మంది, మొత్తం మీద 10 రౌండ్లో మొత్తం 10 ఎపిసోడ్స్లో భారతం అవగొట్టేయచ్చు అని పెద్ద చెట్టు పీకాడు. పీకి ఆ చెట్టు భుజాల మీద పెట్టుకున్నాడు, ఓ అని వస్తున్నాడు అక్కడి నుంచి. అది వీళ్ళు విని ఇది గంధర్వులు వచ్చి ముట్టుకొని ఇంకెట్లో కోయంచుం, ఇది గంధర్వులు వచ్చి ముట్టుకొనిరి ఇంకెట్లో కోయంచుం, భయం బొదవన్ పల్లములందుడాగుచును, భయం బొదవన్ పల్లములందుడాగుచును, సమీపూర్వీజముల్ బ్రాకుచున్ చదరన్ బారుచు నీళ్లు జొచ్చుచును, నిశ్చేష్టన్ పదద్వంద్వముల్ గుదియంగా బెగడందుచున్, పదద్వంద్వముల్ గుదియంగా బెగడందుచున్, భరిత సంక్షోభాత్ములైరి అందరూ. ఒక్కసారి వాళ్ళు పరుగెట్టేట మనుషుల భయం కారణం అండి. నిజానికి ఒక్క భీముడు ఎంత బలవంతుడైనా, ఎంత మర్రి చెట్టు పట్టుకుని వచ్చినా 104 మంది ఎదిరించగలరు. కనీసం వాళ్ళు 2-3 గంటలు తిప్పలు పెట్టగలరు. ఒకవేళ వాడు చేతిలో చచ్చిన అందరూ దావరు, సగం మంది బతుకుతారు. కానీ మనిషిని ఎప్పుడూ మనిషి ముందు నాశనం చేసేది బలము బలహీనత కాదు, భయమే గొప్ప బలహీనత అంటాడు వివేకానందుడు. ఆ భయం పట్టుకుందని వాడు. ఎందుకంటే మనస్సులో ఒక నమ్మకం ఉంది, గంధర్వులు ఇందాక చూసాం అనగానే కాళ్ళు వేళ్ళు తొడ ఏం కనపడ అన్నీ కుక్కేశారు, వీపులోంచి కూడా కాళ్ళు బయటకు వచ్చేసాయి. ఆ దృశ్యం గుర్తుకు రాగానే ప్రతి ఒక్కరికి ఏమనిపించిందంటే వీడిని ఎదిరిస్తే నా పని ఇంతే.
ఇంకెందుకు ఎదిరిస్తాడు? ఇదే గంధర్వులు వచ్చి ముట్టుకొని, అదిగో గంధర్వులు వచ్చారు అని ఎవడు అంటే సినిమా హాల్లోకి పాము వస్తే ఏ ద్వారం వెంబడి పెడుతున్నాడో తెలియకుండా అందరూ పారిపోతారే అలాగనమాట. ఇంతకీ ఆ పాము యథ వానపాము. పైగా ఎవరిదైనా జేవురుమాల కింద పడిందో అది కూడా మనకి తెలియదు. వాడు కూడా కేకడాడు పాము అన్నాడు అంతే. మొత్తం ఇంకా రచ్చ కానీ సినిమా కానీ ఏది కానీ పిచ్చకూడదు వెళ్ళిపోవడమే వెనకంతే. మనకి ఎంత ఇష్టమైన హీరో సినిమా పాము వస్తే హీరో ఇవాడు గాడిదిపూడు పరిగెట్టమే. ఇంతకు తర్వాత చూసేవాడు పావు కాదు జేవురుమాలు అంటాడు ఆవిడ. అంత వెరువేదవాళ్ళు అయ్యారు. ఇప్పుడు భయం మనిషిని బాధ పెట్టినంతగా వాస్తవ సంఘటన బాధ పెట్టదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంఘటనలకు మనం భయపడతామే, భయం మానేసి కూర్చుంటే ఆ సంఘటన ఎదుర్కోవడం తేలికే. నీ భయం కారణంగా ఎదుర్కోవడం కష్టం అవుతుంది. భయపడ్డారు వీళ్ళు. భయపడేసరికి వీళ్ళ పరిస్థితి ఉంటాయి. ఎట్లొక్క ఏం చేయాలి భయం బొదవన్. అందుకే పద్యంలో ముందు భయం కలిగింది. వెంటనే పల్లములందుడాగీను. ఆ శ్మశాన నుంచి ఇంటికి వచ్చే దారిలో పల్లాలు ఉన్నాయంటే రోడ్డు పక్కన పల్లంగా ఉంటాయి. ఆ పల్లాల్లో కొంతమంది దాక్కున్నారు. సమీపోర్వీజముల్ ప్రాకియున్. దగ్గర ఉండే చెట్లు కొంతమంది ఎక్కేశారు కనపడకుండా ఉందామని. ఒక్క మనిషికి ఎంతమంది భయపడ్డారు భయం కారణంగా. వాడు ఎవడో చూద్దామనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. చెదరన్ బారియు. ఏదికి గౌడెడుతున్నాడో తెలియకుండా వెళ్ళాడు. చెదరన్ బారియు. నీళ్లు సొచ్చియును. పక్కన మడుగులు పల్లాలు తవ్వేసిన గోతులు అందులో వానగుంటలు ఉంటే అందులో దూకేశారు కొంతమంది. మనం దాక్కుంటే చాలు. ఇంకొకళ్ళు కొంతమంది ఉన్నారని విచిత్రంగా. వాళ్ళు మరీ పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. నిశ్చేష్టన్ పదద్వంద్వముల్ కుదియంగా బెగడందియుల్. ఒకడు పరిగెడదాం అనుకుంటున్నట్ట కానీ కాళ్ళు అలా పట్టేసి అట్లా ఇలా కొడిగాడు. సరిగ్గా మనకు చూడండి కళలో జరుగుతుంది ఇలాగా. పరిగెడతాం అనుకుని పరిగెట్టలేకపోవడం, అలాగే అండం ఈలో బే అండం మెలుగు రావడం కళ్ళలో జరుగుతుంది. చాలాసార్లు జరుగుతుంది. పరిగెడతాం అనుకుని పరిగెట్టలేం, చెయ్యి చాపుదాం అనుకుని చాపలేం, అరుద్దాం అనుకుని అరవలేం, కళ్ళలో జరుగుతుంది. ఒకడు అలాగే వాడు పరిగెడదాం అనుకుంటాడు. అనుకుంటున్న కొద్దీ కాళ్ళు భయపెట్టేసి వాడి దగ్గరికి వచ్చేసాడు అన్నాడు వేసాడు అంతే. ఇప్పుడు భీముడికి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని. వాళ్ళు 104 మంది వందే మాత్రం పాడే విద్యార్థుల్లాగా ఓ చోట నిలబడితే చంపడం కష్టం. ఇప్పుడు గ్రూపులు అయ్యారు విడివిడిగా. ఇదో సెక్షన్ అదో సెక్షన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వీళ్ళని ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి చెట్టు ఎక్కువ 10 మందిని చెప్పాడు. పల్లెల్లో ఉన్న వాళ్ళు 20 మందిని వేసాడు. ఆ కంతంలో దాక్కున్న వాళ్ళు 20 మందిని వేసాడు. ఈ కాళ్ళు కుదిరిగట్టి నిలబడిన వాడు తేలిగ్గా నొక్కేసాడు. వాడే చచ్చిపోతున్నాడు, మనం తప్పకల్లా. వాడు ఊరు వాడు వేసుకున్నాడు. భయపడి చచ్చిపోతున్నాడు. వాడు బిక్కి చచ్చిపోయి గుండె ఆగిపోయింది. ఇలా మొత్తం 105 మందిని వేసేసాడు. ఎవరిని మిగలనివ్వాల. శత్రుశేషము అగ్నిశేషము రుణశేషము ఉండకూడదన్నారు. ఇలా చేసి మళ్ళీ 5:30 కాకుండా అదే దారిలో ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ చక్కగా నాకు అనుమానం ఏంటంటే ఎంతైనా వంట బ్రాహ్మడే కాదు బయటికి వెళ్ళి ఓ చుట్ట వెలిగించి ఉంటాడు. అది వంట బ్రాహ్మడు బుద్ధి. ఓ బీడీ కాల్చకపోతే వంట ఉండలే. అందుకే ఓ బీడీ కాల్చేసి బయట లోపలికి వచ్చేసి మామూలుగా హాయిగా ఏమీ ఎరగనట్టుగా కరాగ్రే వసదే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలేదు గోవింద 105 మంది గోవింద. ప్రభాతే కరదర్శనం కాదు అని శుభ్రంగా జడు తిప్పుతున్నాడు. అంత యోగి భీముడు అంటే. ఆ రకంగా ఉపకీచకులతో సహా కీచక వధ సమస్తం ముగిసింది. ద్రౌపదికి ఆనందం కలిగింది. ఆ కట్టు విడిపించాడు. ఆవిడ మందిరానికి ఆవిడ వెళ్ళింది. ఒక్కసారి నోట్లో వేలేసుకుని అంత తప్పు చేశాను ఆయన. ఆ చివర ఆసక్తిగా బయటికి రాకపోయి ఉంటే ఈ గొడవ ఉండేది కదా. కానీ యోగం వల్లనే జరిగితే వాళ్ళకు కూడా చచ్చిపోయే యోగం ఉంది కాబట్టి ఆవిడగా బుద్ధి పుట్టింది. లేకపోతే అలా జరిగే అవకాశం. ఉపకీచకుల వధ కూడా పూర్తయింది. తెల్లారిన తర్వాత విరాటరాజుకి మొత్తం వార్త తెలిసిన తర్వాత మన్నాడు పరిస్థితి ఏమిటి అంటే శైలేంద్రుని పిలిచింది సుదేష్ణ. అమ్మా నువ్వా చాలా అందమైన దానివి. 3 కారణాలు ఎంత లాజిక్ లాగిందో. నువ్వా చాలా అందమైన దానివి. మా దేశంలో మగాళ్ళ పనికి మాలిన వాళ్ళు, వాళ్ళని నేను మార్చలేను. నీ అందాన్ని నేను తగ్గించలేను. ఇక మన్మధుడా మా అందరికంటే పనికి మాలిన వాడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర కూర్చుని వేస్తూనే ఉంటాడు. వాడు ఇప్పుడు మన ఇంట్లోనే మకాం పెట్టాడు. నాకు బాగా అనుమానంగా ఉంది. అందుకని నన్ను క్షమించు తల్లి. చూడండి సుదేష్ణ స్థితి అలా మనదు. ధర్మాన్ని కాపాడిన భీముడు నిశ్చింతతోడి నర్తనశాలకు వెళ్ళాడు. అధర్మాన్ని సమర్థించిన సుదేష్ణ దాసి దానికి దండం పెట్టాల్సి వచ్చింది. ఇది తిక్కన గారు చెబుతున్న చివరి మాట, చివరి తీర్పు. నువ్వు ధైర్యంగా ధర్మాన్ని సమర్థిస్తే భీముడిలాగా చీకటి గుయ్యారంలో కూడా ధైర్యంగా పెడతావు. నువ్వు అధర్మాన్ని సమర్థిస్తే జమీందారు వల్ల పనికిమాల నౌకరు అయిపోయి నువ్వు ఎవరి దగ్గర జమీందారుగా ఉన్నావో నీ నౌకరు దగ్గర నువ్వు నౌకరు అవుతావు. నౌకరు దగ్గర నౌకరు ఎందుకు సుదేష్ణ దండం పెట్టింది. నువ్వు వెళ్ళిపో తల్లి, నేమే అనుకో. డోంట్ థింక్ అదర్వైజ్. 5 నెలల జీతం ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ యూనియన్ వాళ్ళకి చెప్పు, లేబర్ యూనియన్ గొడవ పెడతారు. అసలు సిపిఎం వాళ్ళ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ప్రకాష్ కరత్ వస్తాడు ఇప్పుడు, బృందా కరత్. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు వెళ్ళిపో, 5 నెలల జీతం ఇచ్చేస్తాం అంటే అప్పుడు ఆవిడ జవాబు చెప్పిందండి. అప్పుడు కూడా చేయకూడదు ఈ పని, ఎందుకంటే నీకు 15-20 రోజులు ఉంది.
అయిపోయింది. ఇంకా 15-20 రోజులు ఇప్పుడు పెడతారు. విరాట్ రాజు మళ్ళీ కిరీట్ రాజు దగ్గర అక్కడ రాజనేమిటి, మళ్ళీ గొడవలు అవుతాయి. ముందు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇప్పుడు చివరిలో తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకని వెంటనే ఏమందంటే, అమ్మా మీ ఆందోళన నాకు తెలుసు, నేను ముందే చెప్పాను మీకు, నా జోలికి వచ్చిన వాడు మట్టి అయిపోతాడు, మనతో పెట్టుకోక బాలకృష్ణ సినిమా అని చెప్పాను నేను. మీరు వినలేదు, అది వదిలేయండి. ఇప్పటికీ మీరు మహారాణి, నేను దాసి, నాకు ఆ గౌరవం ఉంది. నన్ను ఏదో మీరు విచిత్రంగా, కానీ నేను చెబుతున్నా, ఒక్క నెల రోజులు నాకు ఆశ్రయం ఇవ్వండి. ఒక్క నెల రోజులు మీరు దండం పెట్టద్దు నాకమ్మా, మీరే పెద్దవాళ్ళు, నేను దండం పెడుతున్నా. నాకేం గర్వం లేదు, ఎవరిని నేను చంపానని నేను అంటున్నా, తప్పనిసరి చేయాల్సి వచ్చిన పని ఇది, నాకేం గర్వం లేదు. ఒక్క నెలలు నాకు ఆశ్రయం అని ఒక పతివ్రత, ఒక సత్యవాక్ భాషిణి, ఆవిడ నోట వచ్చింది నిజమై తీరుతుందండి. అందుకని ఆవిడ అంది, ఈ నెలలలో మీకు మహోపకారం చేసి వెళ్ళిపోతాను. ఈ నెల రోజుల్లో మీకు ఆపద నుంచి మిమ్మల్ని కాపాడి మీకు మహోపకారం చేసి పెడతాను. శైలేంద్ర ఉండబట్టి మనకి ఈ పని జరిగిందని మీరు అనుకుంటారమ్మా, తప్పకుండా ఆ పని చేసి పెడతాను. నాకు ఒక్క నెల అవకాశం ఇవ్వండి. నెల కూడా ఎక్కువ ఉన్నది, 15 రోజులు గడువే. ఇంకా ఒక్క నెల అవకాశం ఏంటంటే ఆ మాట మళ్ళీ నమ్మింది ఆవిడ. ఎందుకంటే నమ్మకం ఇంకో గచ్చేటప్పుడు వెళ్ళను అంటే చేసేది ఏం లేదు. వెళ్ళను అందనుకో, వెళ్ళు అందనుకో, ఓ జయా అందంటే అయిపోయిందంటే. ఇక్కడ ఈసారి సురేంద్ర సుదేష్ణ కట్టుకట్టి రెడీ. ఇప్పుడు అందరికీ భయమే. ఇంకా విరాట్ రాజును కూడా ఏమన్నా నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంట్, ఓ జయత్సేన విరాటుడు అంటే అయిపోయినట్టే. వీళ్ళు పిలిస్తే చాలు, ఇంకా అంటే ఫోన్ తీస్తే చాలు అనమాట. ఇక నెల్లూరు పెద్దారెడ్డికి లైన్ కలుపు అంటాడు వాడు. ఇంకా సుదేష్ని ద్రౌపదిని ఎవరంటే నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా, వాడు ఎవడు లేడు, మనిషి లేడు, అది లైన్ కలుపు అంతే. ఇంకా ఆ స్థితి వచ్చిందండి. ధర్మానికి నిలబడ్డం వల్ల వచ్చింది, మొండితనం వల్ల బండతనం వల్ల రాలమా గుర్తుపెట్టుకో. అలాంటి స్థితిని తాను నౌకరుగా ఉన్న చోట తను యజమానురాలయ్యే స్థితిని సంపాదించుకుంది ద్రౌపది కూడా, పాండవులు కూడా. ఇక 15 రోజులు ఒగ్గబట్టుకుని గడిపేస్తే చాలు అనుకుంటున్నారు. ఈలోపు మళ్ళీ ఈ వార్త ఎవరికి చేరింది, వారు తర్వాత పరిణామాలు ఏం చేశారనే విషయం